క్రీస్తునామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం నీతి లేని కుక్క, బైబిల్లో బూతు వాక్యాలంటూ వాక్క. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ అనగానే చదివితే వచ్చేసింది అనుకున్న దూరంలో మనుషున్నాడు కాదు. లిపి ఉన్న అన్ని భాషల్లోకి దేవుడు పంపించాడు. తెలుగోడుగా తెలుగు చదువుతాడు, హిందీ ఓడు హిందీ, అలా ఏ భాషకైతే వాడు కలిగి ఉన్నాడో, ఏ భాషనైతే ఆ భాష చదువుకుంటాడు. కానీ దేవాది దేవుడు లిపి ఉన్న అన్ని భాషల్లోకి దేవుడు బైబిల్ని రాయించి పంపించాడంటే అర్థం అక్కడ ఆలోచించాలి. ఇకపోతే ఒక క్యాడర్ వచ్చేసి బతకటం కొరకు బైబిల్ నేర్చుకుంటుంది. రెండవ క్యాడర్ వచ్చేసి గొప్పల కోసం బైబిల్ నేర్చుకుంటుంది. మూడవ క్యాడర్ వచ్చేసి తప్పు పడదామని బైబిల్ చదువుతుంది. ఈ మూడు దాటి బైబిల్ కొరకు, వాక్యం కొరకు, దేవుడు కొరకు బ్రతికి ఓ క్యాడర్ కావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే బైబిల్ని చాలా జాగ్రత్తగా నువ్వు వేసినట్టుగా జిప్పేశాడు. సహజంగా మనం జిప్పేస్తుంటాం, ఫెయిల్ అయిపోతే మళ్ళీ కొత్తది వేస్తాం. అలాగే బైబిల్ని కూడా దేవుడు చాలా జాగ్రత్తగా క్లోజ్ చేశాడు. ఆ మాట ఎక్కడుంది? ప్రకటన 5:1-5 వరకు ఉంది. వెలుపటును లోపటును రోత కలిగి భూమి మీద కానీ పరలోకములో కానీ భూదిగంతముల కింద కానీ విప్పటానికి యోగ్యుడైన వాడు ఎవడూ లేడని బాధపడుతున్న తరుణములో దావీదు చిగురైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే దానిలో ఉన్నటువంటి మర్మ సంగతులు, అంటే లిఖించబడిన అక్షరాల వెనకాతల ఉద్దేశం బయలుపడుతుందని రాయించాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే బైబిల్ అనేది చాలా సెక్యూర్డ్గా రాయించాడు దేవుడు. అంత ప్రొటెక్ట్గా ఉంది బైబిల్. మరి మన జిప్పు తీసుకొని చదివేస్తే తెలుగులో ఉంది కదా, పోనీ ఇంగ్లీష్లో ఉంది కదా, పోనీ హిందీలో ఉంది కదా, పోనీ చైనాలో ఉంది కదా, జపాన్లో ఉంది కదా అంటే అది నీ భాషది. నీకొచ్చిన భాషలో నువ్వు చదవటానికి వాక్యం అనేది లిఖించబడింది తప్ప వెలుపటను లోపటను ముద్ర కలిగి లోకాలలో ఎవడు విప్పలేనంత గట్టిగా బలంగా దేవుడు దాన్ని బంధించాడంటే దావీదు చిగురైనటువంటి మహాయోధుడు క్రీస్తు వారి ద్వారానే అది లోకానికి అర్థవంతంగా బయలుపరచబడాలని ఆనాడే రాయించాడు. ప్రతి ఓడు బైబిల్ చదవటం, బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో అది ఉంది ఇది ఉంది. మళ్ళా చెప్తున్నా, ఒక్క బూతు బైబిల్లో లేదు. నీ బూతు మనస్సాక్షి అంత బలంగా ఉంది కనుకనే నీకు బూతుగా కనబడింది. కనుక నాకు 3 పేజీలు ఇచ్చాడు, మరి ఆత్రం ఆగలేదేమో, ఇప్పుడు కూడా కాల్ చేశాడు. నేను అందుకని పాటలు వినిపించాను. ఒరే, మేము మాటిస్తే వెనక్కి వెళ్ళాం. ఇవాళ ఈ నెలలో చెప్పే సబ్జెక్టులన్నీ ఈసారియే ఆగట్లేదు. అందరు పాస్టర్లాగా అనుకున్నాడు. అది నేను చెప్పాను ఎప్పుడన్నా పాస్టర్ని, నీలాంటోడు బైబిల్ మీదకి వస్తాడని దేవుడు ముందుగానే తెలుసు కనుక నాలాంటోని గుర్తించి పెట్టాడు. మా పిల్లల మధ్య కాపరిగా ఉన్నాను, కానీ బయట మాత్రం తోలు తీసేస్తాను. ఏదైనా సరే వాక్యం దగ్గర, మిగతా విషయాలు మనం పెద్ద పట్టించుకోం, వాడి కర్మ ఆడిస్తాం మనకింది. కానీ వాక్యం వక్రీకరణ జరిగితే మాత్రం క్షమించలేని మనసు మాత్రం దేవుడు బలంగా ఇచ్చాడు. కనుక చదవటం, ఇదిగో ఆది కాండం నుంచి అక్కడ వరకు ఇక్కడ వరకు ఎట్టుందని చెప్పి పేజీలు పంపించేస్తున్నారు వాట్సాప్లో. చదివితే నాకు అనిపించింది ఎల్కేజీ పిల్లలు, ఎల్కేజీ కూడా కాదు, దాని కాటికి వెళ్ళటానికి P1 P2 P3 అని కొత్తగా వచ్చాయి కదా మాటలు, ఆ పిల్లలా కనిపించారు నాకు. అవన్నీ రంగరించి మాట్లాడుతున్నటువంటి అంశమే ఇది. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక రాయబడిన సంగతులు వాస్తవం
ఏ దృక్పథంతో చూస్తే అర్థమైద్దో నువ్వు ఆలోచించాలి. చదివితే అర్థమయ్యేది కాదు, అందరూ చదువుతారు మరి బైబిల్ని. అందుకనే వెలుపటును లోపటును రోత కలిగి, వెలుపట అంటే బాహ్య ప్రపంచం, లోపట అంటే నువ్వు ఉండవలసినటువంటి శాశ్వత ప్రపంచం. ఆ రెండు కలిపి దేవుడు 7 ముద్రలు వేశాడు. ముద్ర అనగానే మళ్ళా సీల్ అనుకునేవు, అది నువ్వు ఎప్పటికీ విప్పలేని సంగతుల యొక్క గుర్తు అనర్థం వేశాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళంతా తప్పు పడదామని చదివే వాళ్ళే ఎక్కువైపోయారు. ప్రతి ఓడు పరమగీతాల మీద పడుతుంటాడు. నేను ఆల్రెడీ పరమగీతాలు చెప్పి వీడియో రికార్డ్ అడిగిపోయింది, మళ్ళా చెప్పాల్సి వస్తుంది. ఇక పరమగీతం అనగానే ఒక ప్రియుడికి ఒక ప్రియురాలికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం అయితే చదివేవాడికి కనబడుతుంది అనుకున్నాడు. కానీ ఒక సంఘానికి దైవ ఉద్దేశానికి మధ్య అది ఉన్నది అన్న సంగతి ఎవరికి అర్థమైంది మీరు చెప్పండి. పైగా నేను బిబిలికల్ చేశాను, బీబీసీ చేశాను, డిబిటిహెచ్ చేశాను, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ. అది ఒక మనిషి సంఘంలో పెట్టుకునే పేరండి. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ, తర్వాత మాస్టర్ బైబిల్ థియాలజీ, అవన్నీ మనం పెట్టుకున్నాయి. కానీ మరి బైబిల్ థియాలజీ ఉందగా ఒకటే, అది తెలియాలి కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, తప్పు పడదామని చదివితే వాడి జీవితకాలం కూడా సరిపోదు. ఒక ముక్కలో చెప్పంటాడు, ఒక ముక్కలో చెప్పడానికి ఏంట్రా ఇది బైబిల్ రా. కనుక వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే, ఎవడో బైబిల్ తప్పు పడదామని ముందుకొచ్చి వాగుతుంటాడే, ఆడి మాటలు 4 పట్టుకొని ఎవరు తిరుగుతారా ఫేస్బుక్లో పాస్టర్ని చూస్తుంటాడు. కనుక ఇది కర్మ మనకు దొరికాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సింది, దేవుడు తెలియజెప్పవలసిన ఒక మాట ఉంది. అదేంటంటే 1 కొరింథీ 2వ అధ్యాయము 13వ వచనము. అక్కడ ఏమనుందంటే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, అంటే మనుషులకు ఒక జ్ఞానం ఉంటుందని, అది చాలా వంకరగా ఉంటుందని చెబుతున్నాడు దేవుడు. మన జ్ఞానం ఎలా ఉంటుంది? ఎల్లంటే మళ్ళీ అంటాడు, ఉప్పు అంటే తుప్పు అంటాడు, ఏ పట్టానా పట్టుకోడు, వదిలిపెట్టాడు అంతే. ఫస్ట్ నాకు ఇది చూపి అంటాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రారంభ శతాబ్ద కాలములో పౌలు గారు బ్యాచ్ బోధన విధానం ఎలా ఉన్నదంటే, యేసుక్రీస్తు వారి టీం అపోస్తులు ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారు. ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన బైబిల్ని ఆ ప్రేరణ కలిగే చదవాలి. అలా కాకుండా మనుష్య జ్ఞానముతో నాకు తెలుగు వచ్చు కదా చదివేస్తే నీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఛాన్స్ అయితే లేదు. కనుక రాయబడింది ఆత్మ ప్రేరణతో, దైవావేశము వలన కలిగిన లేఖనం. రాయించింది దేవుడు, రాసిన వారు దేవుని పిల్లలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో. కనుక ఒక రిఫరెన్స్ని నువ్వు ఎలా చూస్తావు? లోక సంబంధంగా చూస్తావా? ఎలా చూస్తావు? నీ కంటికి లోకాన్ని చూపిస్తూ పరలోక సంబంధమైన దైవ ఆలోచనని ప్రజెంటేషన్ చేయమన్నాడు దేవుడు బైబిల్లో. ఇవి మర్చిపోయింది. కనుక లోక సంబంధమైనటువంటి పోకడలో ఆలోచనలో బైబిల్ చదవటం వలన ఈ రోజున ఎక్కువగా బైబిల్లో అది ఉంది ఇది ఉంది అంటున్నాడు. నిజానికి బైబిల్లో ఎటువంటిది లేదు. వీళ్ళన్నీ అడిగిన ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. అందుట్లోంచి ఒకటి తీసి మాట్లాడుతున్న ఈ రోజున జాగ్రత్తగా విందాం. పరమగీతాలు రచయిత సొలొమోను, కవి, రాయించింది
దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉమ్మడి ఇజ్రాయెల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దావీదు కుమారుడు సొలొమోను గారు ద్వారా ప్రపంచానికి దేవుడు రాయించినటువంటి ఒక మంచి మాట, పరమగీతాలు చెప్పగలవా అంటున్నాడు. ఆల్రెడీ 66 పుస్తకాలు చెప్పాం. ఆల్రెడీ 66 పుస్తకాలు చెప్పుకుంటే వచ్చాం. అది ఎప్పుడో కంప్లీట్ అయింది చెర్రీ. కనుక మళ్ళీ చెప్తామంటే చాలా చూడరు అనమాట. అయితే రైట్ నా వదిలేద్దాం. ఇప్పుడు మనం ఓ మంచి మాట ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అదేంటంటే 7వ అధ్యాయము 7వ వచనము పరమగీతాన్ని చూద్దాం. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె ఉన్నవే. చాలు. ఇది వల్గరగానో లేకపోతే మనం బైబిల్ చదవలేనంత స్థితిలో రాయించాడు దేవుడు. కవి కదా, కవి వర్ణన ఎలా ఉంటుంది? కవి అని ఆలోచన ఎలా ఉంటుందో మనకు అర్థం అవ్వాలి కదా. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె ఉన్నవి. ఇప్పుడు తాళ వృక్షం అంటే తాడి చెట్టు ఎలా ఉంటుంది? స్ట్రైట్గా ఉంటుంది. ఓకే, వర్ణిస్తున్నాడు చూడండి దేవుడు. నీ కుచములు గెలల వలె ఉన్నవి. కుచములు అంటే స్త్రీ చెస్ట్ భాగం, రొమ్ములు. ఓకే, మీ దేవుడు ఒక స్త్రీని గెలల వలె ఉన్నమని అలా వర్ణించవచ్చా? నువ్వు కామంతో కొట్టుకుంటావు కాబట్టి నీ కంటికి అలా కనబడింది. నేను దేవుని యొక్క ఉద్దేశంతో ఉంటాను కాబట్టి నా కంటికి ఎలా కనబడింది. కవి ఉద్దేశం ఎలా ఉంటుంది? కవి ఉద్దేశం ఎలా ఉంటుంది? ఒక కవిని క్యాచ్ చేయాలంటే మరొక కవే క్యాచ్ చేయాలి. కవి మనస్సు ఉన్నవాడికి మాత్రమే పరమగీతాలనే ఉద్దేశం బలంగా అర్థమవుద్ది. వీళ్ళు తప్పు పడదామని ఒక స్త్రీ రొమ్ము భాగాన్ని మీ దేవుడు గెలల వలె ఉన్నవని వలగరగా మాట్లాడటం అని మాట్లాడుతున్నాడు. నాయన బొంతు భాస్కరు, నువ్వు బాగా విను. నీలాంటోడు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, అందరికీ చెప్పుకుంటే వస్తున్నాం. ఇంకొకటి ఏంటో చెప్పనండి, వీళ్ళతో మనం మంచిగా మాట్లాడతాం, కానీ 10 నిమిషాల తర్వాత వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నటువంటి ఆ భూత ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. అందుకనే సాధ్యమైనంత వరకు ఫోన్లు అవాయిడ్ చేస్తుంటా. ఎవడైనా కంటెంట్గా మాట్లాడుతుంటే మాట్లాడరు, కంటెంట్ మాట్లాడతారంటే మాట్లాడరు. ఫస్ట్ 10 నిమిషాలు బాగానే మాట్లాడతారు, ఆ తర్వాత వాడేంటో వాడు లోకం ఏంటో పరిచయం అయ్యిద్ది. ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడతామండి? ఓరకరు ఏదో ఉంటే కంటెంట్ కరెక్ట్గా మాట్లాడదాం రా అంటే అయిపోయి. ఇక యేసుక్రీస్తు వారిని, మరియమ్మ తల్లిని, బైబిల్లో ఉన్న వాళ్ళని వాడు నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉంటాడు, మనకు కోపం వస్తుంది. క్రైస్తవుడికి సహనం ఎక్కువ. అది హేతు అడుగు ప్రతిదానికి సాత్వికంతో సమాధానం చెప్పగల దమ్మున్న మగాడిని భూమి మీద నేను అని ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నా. ఒక ముక్కలో చెప్పమంటాడు, గంట ప్రసంగం ఒక ముక్కలు ఎలా చెప్తామండి? ఒక ముక్కలు ఎలా చెప్తుంది చెప్పండి? అంటే ఒక ముక్కలో చెప్పమని అంటే వాడికి ఓర్పు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు పాయింట్లోకి వచ్చేద్దాం. నీవు తాళవృక్షం అంతా తిన్నని దానవు, నీ కుచములు గెల్లవలు ఉన్నవి అంటే ఇక స్త్రీ రొమ్ముల గురించి మీ దేవుడు ఒక్క రొమ్ములేంట్రా బాబు అని వాడిస్తున్నట్టుగా మాట్లాడుతుంటాడు. నిజమేరా ఆయన చెప్పింది కరెక్టే, కానీ కవి ధోరణిలో నీకేమర్థమైంది? బైబిల్ ఏం చెప్పింది? ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి అని చెప్పింది. అంటే ఇది ఆత్మ సంబంధమైన సంగతేగా బైబిల్. ఇప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచిస్తే దాంట్లో నీకు భూతం కనబడింది? ఏం కనబడింది? సరే, నీ భూత ప్రపంచంలోకి వచ్చి నీతి ప్రపంచానికి నిన్ను తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఒక 2 నిమిషాలు చేస్తా, ఎక్కువ టైం చేయను. తర్వాత మా పిల్లల కోసం చెప్పుకోవాలి కాబట్టి. నాయన నిజమే, కుచములు అనగా రొమ్ములే,
ఇంకా వాడు చాలా స్పష్టంగా తెలుగులో చెప్పాడు, కొన్ని పదాలు వాడకూడదు మన బైబిల్లో. రైట్. రైట్, ఓకే. ఇప్పుడు తాటి చెట్టు ఎలా ఉంటుంది? తిన్నగా ఉంటుంది, అంటే వంకర్లేదు. ఇది మనసులో పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. తాటి చెట్టు ఎలా ఉంటుంది? తిన్నగా ఉంటుంది, ఇది మనసులో పెట్టుకోండి. కుచములు గెలల వలె ఉన్నవి అంటే పొద్దాకలు ఇంకా పదాలు ఏం వాడుతుంది, మాట్లాడతాడు. సరే, ఇప్పుడు లోక సంబంధమైన దృష్టి కలిగిన నీకు ఓ మంచి ప్రశ్న వేస్తా. నాన్న, నువ్వు పసిబాడుగా ఉన్నావు, మీ అమ్మ వయసులో ఉంది, మీ అమ్మ కుచములు కూడా గెలల వలె ఉన్నాయి కదా. తప్పదు కొన్ని చెప్పంగా గట్టిగానే, ఇంకా చెబుదాం అనుకుంటా కానీ వద్దు. చాలా ప్రపంచానికి జవాబు చెప్పవలసిన బాధ్యత నా మీద చాలా ఉంది కనుక ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాను. రైట్. ఇప్పుడు మీ అమ్మకు 18 ఏళ్ళు 20 ఏళ్ళ వయసులో పెళ్లి చేస్తారు. నువ్వు భూమి మీదకి వచ్చావు, మీ అమ్మ కుచములు కూడా గెలల వలె ఉన్నాయి కదా. బాలింత రొమ్ములు ఎలా ఉంటాయి? మరి ఇంత పచ్చిగా చెప్పాల్సి వస్తుందిరా నీకోసం దుర్మార్గుడా. ఎలా ఉంటాయి? పుష్టిగా పౌష్టికంగా ఉంటాయి. చిన్ని చిన్ని చేతులతో ఆ రొమ్ములను పట్టుకొని నోట్లో పెట్టుకొని తాగుతున్నావు. అక్కడ నీ కంటికి బూతు కనబడిందా? ప్రశ్న. ఇక రెండోది, నువ్వు పెరిగి పెద్దయ్యావు. సరే, నువ్వు పోరం పోకడమైనా ఎవడమైనా నీకు పెళ్ళి అయితే చేయాలి, పెళ్లి చేశారు. నీ భార్య కూడా గర్భాన్ని ధరించి బిడ్డను కంది, ఆ బిడ్డ లోకానికి వచ్చింది. ఇప్పుడు నీ భార్య కుచములు కూడా రొమ్ములు కూడా అంతే బలంగా ఉంటాయి. బాలింత రొమ్ములు ఎప్పుడైనా బలంగానే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆ రొమ్ములు చూస్తే నీకు బూతు కనబడిందా? కరెక్ట్ ప్రశ్న ఆన్సర్ ఇవ్వాలి రే. వీళ్ళు ఆన్సర్లు అడుగుతారంటే వంకరొంకరగా ఇస్తారండి ఆన్సర్లు, ఒక్కటి స్ట్రైట్గా పట్ల. అది నేను అడిగిందని చెప్పు ఫస్ట్ అంటుండు. ఆల్రెడీ 1500 ప్రసంగాలు, ప్రపంచవ్యాప్తంగా షేక్ చేస్తున్న ప్రసంగాలు, బోధకుడిని సైతం నిద్ర పట్టించని ప్రసంగాలు దేవుని మనసులో మాత్రమే సాధ్యం అని ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చిన. మళ్ళా నిన్నగాక మనం గుడ్డెట్టు ఉన్నారు, కళ్ళు తెరిచినట్టున్నారు వీళ్ళు పాపం. ఓకే. ఇప్పుడు వీడి బిడ్డ పెరిగింది, పెద్దయింది, వయసు వచ్చింది, ఆమెకి పెళ్లి చేశాడు. ఆమె గర్భం ధరించింది, ఆమె బిడ్డను కంది. ఇప్పుడు ఆమె కుచములు, ఆమె రొమ్ములు కూడా అంతే పుష్టిగా ఉంటాయి, బిడ్డకు పాలిచ్చింది. ఇందులో నీకు బూతు కనబడిందా? నీ తల్లి కుచముల్లో బూతు లేదు. నీ బిడ్డ తాకుతుంటే నీ భార్య కుచముల్లో బూతు లేదు. నీ బిడ్డ పెరిగి పెద్దయి తల్లయి ఆ బిడ్డకు పాలిస్తుంటే పాలు గట్టి పట్టి అని చెప్పు అంటాం మనం. వాటిలో తప్పు లేదు, ఆ రొమ్ముల్లో తప్పు లేదు. గెలల వలె అన్నాడు అంటే అర్థం ఏంటి? పుష్టిగా. అరటి చెట్టుకి గెల ఇట్లా వెళ్ళిపోద్ది ఫస్ట్, ఆ తర్వాత గెలలు పెరుగుతున్న కొందికి ఇలా వంగిద్ది, అంటే పుష్టిగా. స్త్రీ కుచములు పుష్టిగా ఉన్నవి, నీ అమ్మ రొమ్ములు కూడా పుష్టిగానే ఉన్నవి, బూతు కాదు. నీకు అర్థం కావాలి కాబట్టి. ఇప్పుడు దీనికి ఈడు రకరకాలుగా మాట్లాడతాడు. మరి మా నోరుని ఎందుకు అనవసరంగా ఆగం చేస్తారు దుర్మార్గులారా. ఓకే. నీ భార్య రొమ్ములు పుష్టిగానే ఉన్నవి, నీ బిడ్డ రొమ్ములు పుష్టిగానే ఉన్నవి. ఇక్కడ ఎక్కడ నీకు బూతు కనబడిందా? బజారును పోతుంటే ఒక స్త్రీ ఇడు ఇలా చూసి అరేబియన్ గుర్రంలాగా ఉంది అంటాడంతే. నీ అమ్మ రొమ్ములు కాదా ఆమె? నీ భార్య రొమ్ములు కాదా ఆమె? నీ బిడ్డ రొమ్ములు కాదా ఆమె? పుష్టిగానే ఉన్నాయిగా నీ ఇంట్లో వాళ్ళ రొమ్ములు కూడా. ఇక్కడ తప్పు కనబడింది, ఆ స్త్రీలు తప్పు ఎలా కనబడింది చెప్పాలి ఆన్సర్. మరి కవిరా, కవి. నువ్వు లోక సంబంధంగా అడిగావు గనక నీకు ఇస్తున్న ఆన్సరు. పర సంబంధమైన ఆలోచన చెబితే గుట్టక చచ్చిపోతావు, వేయలేక మింగలేక. కనుక అంటే పరాయి ఆడవాళ్ళు బలంగా కలిగి ఉన్న రొమ్ములు నీ కంటికి మాత్రం బాబో ఇంక అసలు నువ్వు మామూలుగా ఉండవు, నిద్ర పట్టదు నీకు. అదే నీ భార్యకో నీ అమ్మకో, నీ అమ్మ ఒళ్ళు నిద్రపోయావు కదా, అప్పుడు నీకేమనిపించలేదా? అనిపించలేదా? కవి కదా, దేన్ని బట్టి ఆలోచిస్తున్నాడు ఆయన, ఏం చెప్పాలనుకుంటున్నాడు?
ఏం చెబితే లోకానికి దైవ జ్ఞానం అర్థమైద్ది? దుర్మార్గమైనటువంటి తలంపు మీది, బైబిల్ మీద పడంది, వ్యూస్ లేవు, బ్రతుకు లేదు వీళ్ళకి. లేచి కాంచి బైబిలే. పోనీ మన కాపర్లు ఏమైనా కరెక్ట్గా ఉన్నారా అంటే వీళ్ళంతా పరిచయ బోధకులే. మనం దానికి ఏం చేస్తాం? ఇంకా కరెక్ట్గా నిలబడి ఈ రోజున కొడితే ప్రపంచం అల్లాడిపోయేది వాక్యంలో. అంత ఎల్కేజీ పిల్లకాల బోధలే ఉంది లోకంలో. అది సకల విధమైన జ్ఞానంతో దేవుడు సంఘములో బోధ జరిగించాలని కాపర్ని అనుకుంటే వీడేమో సొమ్ము కొరకు. అని ఒకటి చెప్తాను, బైబిల్లో ఎక్కడైనా ఎవరైనా డబ్బు తీసుకొని బోధ చేశారా? మేము చాలాసార్లకి వెళ్ళాం, మా సొంత డబ్బులతో వెళ్ళాం. ఏ ఒక్కరి దగ్గరైనా ₹1 తీసుకున్నాడని చెప్పానండి? లేదు. రేపు అదే వచ్చే ఆదివారం, పై వచ్చే ఆదివారం ప్రసంగాలు. కానీ ఇప్పుడు వీడి దగ్గరకు వచ్చేద్దాం. ఇలా రావండి. నేను చెప్తున్నా కదా, బైబిల్ అనేది నువ్వు చదివి శరీర బలహీనతల మీద వాక్యం చెప్పడం చాలా ఈజీ అండి, నిజం. కానీ నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచించి చెప్పటం, జీవితం తపస్సు చేసినా సరిపోతుంది ప్రియమైన దేవుని పిల్ల. కనుక ఇప్పుడు చెప్పానండి, ఓ తల్లిలో, ఓ భార్యలో, వాడి కన్న బిడ్డలో గెలల వలె ఉన్న కుచములు వీడి దృష్టికి పవిత్రములైతే, పరాయి స్త్రీ దేవుడు బైబిల్లో రాయించిన స్త్రీల గురించి వీడు ఎందుకు ఇలా నీచంగా ఆలోచించాడు? వీడింట్లో అక్కలేదా? వీడి అక్క కుచములు బలంగా లేవా? ఎండిపోయాయా? అంటే ఇంత వలగరగా మాట్లాడితే తప్ప మీకు అర్థం కదా? నీకు ఎలా కనిపిస్తుంది? అసలుకి నీకు ఎలా కనపడుతుంది? అపవిత్రత ఎక్కడుంది? అక్కడ చూసే దృష్టిలోనే అపవిత్రత ఉంది, అంతేగాని స్త్రీ దేహములో ఎక్కడ అపవిత్రతను దేవుడు ఉంచలేదు తెలుసా? ఆ స్తనములు, ఆ కుచములు నువ్వు పుష్టిగా బలంగా భూమి మీద తిరిగి మరల అన్నం తినే అంతరకు ఉపయోగపడే మంచి ఆహారం. దాంట్లో భూతి ఎక్కడిది? నిన్ను కన్న తల్లి జన్మస్థలం. అదే కదా నీ బిడ్డ కలిగి ఉంది, అదే కదా నీ భార్య కలిగి ఉంది. పరాస్త్రీకి మాత్రమే అది ఉందా? నీ అమ్మ, నీ అక్క, నీ ఆలు ఇంట్లో వాళ్ళు ఎవరికి లేదా? అంటే ఈ యాంగిల్ చెప్పాలి వాక్యాన్ని. చదివితే అర్థం కాదా? వీళ్ళకి అర్థం కాదు, చెప్పాల్సిందే. జన్మస్థలమే. భూమి మీద నీ రాక కారణమైంది, పుణ్యస్థలం అది. అది ఎలా కనపడింది వీడి కంటికి? రొమ్ములు ఎలా కనపడ్డా వీడి కంటికి? వీడి బిడ్డనేమో అమ్మ అని పిలుస్తాడు, పక్కాడి బిడ్డనేమో ఆశ అని పిలుస్తాడు. అంతేనా? మరి ఇంత నీచంగా మనస్తత్వం కలిగి ఉంటే నీకు బైబిల్ ఏం అర్థమైద్ది? మళ్ళా చెప్తున్నా, భూమి మీద బైబిల్ని వక్రీకరించే మగాడు లేడు. నేను ఫస్టే చెప్పిన, డిబేట్ అంటే ఇది. నీకు దమ్ము ఉంటే నెలకు 8 ప్రసంగాలు చేస్తున్నా, ఒక రెఫరెన్స్ ఇచ్చి దాని అర్థం ఏంటో నువ్వు వాట్సాప్ పెట్టో, నువ్వు ఎక్కడున్నా. అది నేను వర్క్ చేస్తున్నా, వాట్సాప్ లిఫ్ట్ చేయవేంట్రా అని పెట్టాడు. నాకు అసలు కోపం వస్తుంది, కానీ ఇంకెంతవరకు కోపడుతుంది చెప్పండి? పోయినంత పొడుగుతో కోపమేనా? నేను ఏ పనిలో ఉన్నా, ఇప్పుడు ఎదుటివాడు ఏ పనిలో ఉంటాడు, వాడికి ఏం తెలుస్తుంది? నేను అక్కడికి ఆన్సర్ ఇచ్చా, బ్రదర్ ఐ మీన్ వర్క్ అని పెట్టినా. పీకి నువ్వు తీ అని పెడుతున్నాడు, మరి పీకుతా. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, సరే ఇలాంటి వర్గాలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, రాయిట్న వదిలేద్దాం. ఇప్పుడు కుచములు గెలల వల్ల ఉన్నామంటే నీ ఇంట్లో ఆడవాళ్ళకు లేవు, అందుకే పక్కింట్లో ఉన్న వాళ్ళని చూసి వారలేకపోతున్నావా? మరి నువ్వు ఏం దాగొచ్చావు? నీ బిడ్డ ఏం దాపిచ్చావు? ఆ బిడ్డ కన్న బిడ్డలకు ఏం దాపిస్తుంది? ఈ 3 పవిత్రంగా నీ కంటికి కనబడుతున్నప్పుడు మరి మిగతా చోట ఎందుకు కనపడలేదు నీకు? దృష్టిలోపం. కామంతో కొట్టుకుంటున్నాడు. కామంతో కొట్టుకున్న వాడికి బైబిల్ ఏమర్థమైద్దండి? ఏమర్థమైద్ది? ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచించు. అక్కడేమన్నాడు? తాళవృక్షమంతా తిన్నని దానం అన్నాడు. మరి నీ మ్యాటర్ అయిపోయింది, నువ్వు ఆన్సర్ చెప్పలేవు, కానీ మా పిల్లలు చెప్పాలి. తాళవృక్షమంతా తిన్నని దానం అన్నాడు. స్త్రీని సంఘముతో దేవుడు పోల్చాడు, సంఘం స్త్రీతో పోల్చాడు. తిన్నని దానం అంటే ఏ మరకలు అరమరకలు లేకుండగా, ఎటువంటివి లేకుండగా స్ట్రైట్గా ఉన్న సంఘము అని అర్థం. ఓకే, తాళవృక్షమంతా తిన్నని దానం అంటే ఏ మడతలు మరకలు లేనటువంటి సంఘంగా, తిన్నగా ఉన్నటువంటి, వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి సంఘము అని అర్థం. క్లియర్ కట్. ఇక రెండోది, నీ కుచములు గెలవలే ఉన్నవి. కుచములు అంటే బిడ్డ పౌష్టిక ఆహారం.
సంఘములో జ్ఞానం అనే పాలతో బిడ్డని సాగే సంఘము, తిన్నగా ఉన్న సంఘము భూమి మీద ఉన్నదా, ఉండాలి దేవుడు కోరిక అని 7 పరమగీతాల్లో చెప్పాడు. నువ్వు ప్రకృతి సంబంధంగా ఆలోచించావనుకో భూత పురాణమే కొనసాగిద్ది. నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచించావనుకో గుండె కరిగి ఏడుస్తావు. బైబిల్ ఎలా ఆలోచించాలండి? మనమేం ఆలోచించాల్సిన అవసరం లేదు. 1 కొరింథీ 2:13 చెప్పేశాడు. ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి. తప్పు పడదాన్ని చదవటం, ఇంత పడికి పుస్తకం పెట్టడం, టెక్క రాయటం, ఎల్కేజీ పిల్లలు రాసినట్టే ఉంది అక్కడ. కనుక మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంత కొట్టుకున్నా ఒక్క రిఫరెన్స్ కూడా మీరు బైబిల్లో తప్పున్నదని చెప్పలేరు. మీకు అర్థం కాకే ఆల్రెడీ మీ మాట తీరు, మీరు పెట్టే కామెంట్లు తీరు చూస్తుంటే మీరు ఎగ్జాక్ట్లీ ఆ బ్యాచ్. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆత్మ సంబంధంగా ఆలోచించే వరకు కుచెముళ్ళు పుష్టిగా నింపుకున్నటువంటి పాల ప్రభావంతో కూడిన సంఘము, తిన్నగా ఉన్న సంఘము అని అర్థం అవ్వాలి. దాని అర్థం అదండి, ఆత్మ సంబంధమైన వాక్యాన్ని నింపుకున్న పుష్టిగల సంఘములో వివత్సంగా పాలు తాగుతున్న కదా వాక్యమైన పాలు. ఆ సంఘములో ఉన్న బిడ్డని నేను గర్వంగా చెప్పుకోవాలి. అది 7 రెఫరెన్స్. ఒక ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ కావాలి. 1 పేతురు 2:1-2-3 ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడలా, బిడ్డకి రొమ్ముని పెట్టగానే వాడు తీసుకోడు, బిడ్డలు తీసుకోరు, అటు ఇటు నెడుతుంటారు మూతిని. అప్పుడు మనం పట్టుకొని బుగ్గలను పట్టుకొని రొమ్ము పట్టించి పాలు దాపిస్తావు. ఇది ఎవరు నడుగు పెద్దవాళ్ళు చెప్తారు. అది అంతే కదండి. మరి రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, దుస్తుని యొక్క తత్వము, కుచెములు అనగానే రొమ్ములు అని నువ్వు ఏదో ఆలోచించావే, అది దుష్టమే. నాకు 7 ఆడపిల్లగాళ్ళండి. 7 ఆడపిల్లగాళ్ళు వయసు వచ్చి ఒకే దారు నడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అనుకుందాం కొద్దిసేపు. చూసేవాడికి బంచికి లాగా ఉంటుంది. ఒక తండ్రిగా నీకేమనిపించింది? కూతుర్ల మీద కన్నేస్తే నరికేస్తా అనిపించింది. మరి వాడు మగోడే, నువ్వు మగోడివే. వాడింట్లో ఆడలు ఉన్నారు, నీ ఇంట్లో ఆడలు ఉన్నారు. మరి వాడి దృష్టి ఎందుకు ఎలా ఉంది, నీ దృష్టికి ఎందుకు ఎలా వస్తుంది? చూసే దృష్టిని బట్టే కామం, అంతే. నువ్వు జాగ్రత్తగా ఉండు, అసలు కనపడదు అక్కడ. ప్రేమ, పవిత్రమైన ప్రేమ కనపడుద్ది. దాంట్లో కామం ఉంటుందా? ఆత్మబంధం మాత్రమే ఉంటుంది కాదా? రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును మాని, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాను అపేక్షించుడే. గెలల వల్లే ఉన్న కుచెములు అంటే పుష్టిగా ఉన్నటువంటి వాక్యము కలిగిన సంఘము. దాంట్లో ఉన్నటువంటి బిడ్డలుగా ఉన్న వారు పరిపూర్ణంగా వాటిని ఆస్వాదిస్తున్నప్పుడు వారిలో దుష్టత్వము కానీ, కపటము కానీ, వేషధారణ కానీ, అసూయ కానీ, దూషణ మాటలు కానీ ఉండవు అని చెప్పేశాడు. బిడ్డతో పాటు ఎందుకు పంపాడు చెప్పండి లోకానికి? పుష్టిగా ఉన్న గెలల వల్లే రొమ్ముల్ని. వాడు 7 సంవత్సరాలు తాగుతాడో, 6 ఏళ్ళు తాగుతాడో, 5 ఏళ్ళు తాగుతాడో, తాగేంత వరకు వాడు ఎక్కడ కూడా వాడు నాకు ఇది తక్కువైంది అనుకోకూడదు. ఆ తల్లికి దేవుడిచ్చిన వరం, ఆ బిడ్డ నిమిత్తం అది పవిత్రం కాదా? అసలు స్త్రీ అంటేనే పవిత్రం. పొట్ట మీద ఆడుకుంటావు ప్లే గ్రౌండ్ లాగా. అమ్మ నాభి మీద ఆడుకున్నవాడు ఎంత గొప్పడై ఉండాలి చెప్పండి. కానీ ఇడికి స్త్రీ అనగానే అదో పెద్ద ఆట వస్తువు ఇదా? మరి నువ్వు కన్నా బిడ్డ కూడా సేమ్ అదే పొజిషన్లో ఉంది కదా. నీ బిడ్డ ఏమో అమ్మ, తల్లి, బుజ్జిగా. అది నువ్వు చేసుకున్న బిడ్డ అయితే ఇంక నీ ఇష్టం, నోటికి ఎంత అంత. నీ అమ్మ మళ్ళీ పవిత్రమే, మళ్ళా నీ బిడ్డ నీ అమ్మ పవిత్రమే. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక సంఘములో పుష్టిగా ఉన్నటువంటి ఆత్మజ్ఞాన సంగతులు వెత్తబడుతున్న సంఘములో
నువ్వు నిజంగా వాటిని అపేక్షిస్తే, ఆకాంక్షిస్తే, దుష్టత్వము కానీ, కపటము కానీ, వేషధారణ కానీ, అసూయ కానీ, దూషణ మాటలు కానీ ఉండవని, కొత్తగా జన్మించిన అంటే అప్పుడే పుట్టిన బిడ్డ ఎంత పవిత్రంగా ఉంటాడో అలా ఉంటావు. అందుకోసమే నిర్మలమైన వాక్యమును పాల వలన, నిర్మలం అంటే కదలకుండా ఉన్నటువంటి వాక్యం అంటే నువ్వు వెళ్తున్న సంఘములో నిశ్చిత దృష్టితో నువ్వు స్టెబిలిటీ కలిగి నిలకడగలిగి విత్తబడుతున్న దైవ సంగతి దేనికి సంబంధించిందో నువ్వు ఆలోచిస్తే పరలోక సంబంధమైన ఆలోచనని ప్రభువు కవి రూపములోను ఆలోచన ధోరణిలోను రాయించడని ఖచ్చితంగా గ్రహించి నిలబడి దేవుడి కొరకు ఏదైనా చేద్దామన్న ఆలోచనలో ఉంటానే. అది తల్లి పాలు తాగినవాడు బలంగా ఉంటాడు, డబ్బా పాలు తాగినవాడు ఎముకల్లో కాల్షియం తక్కువై ఉంటాడు. నిర్మలం అంటే అర్థం ఏంటి? కదలకుండగా నువ్వు వెళుతున్న సంఘములో నిలకడగా కదలకుండగా విత్తబడుతున్న వాక్యములో దైవ ఉద్దేశం మాత్రమే ఉన్నదని గ్రహించి దాన్ని పూర్తిగా ఆపేక్షిస్తే అప్పుడు గెలల వలె ఉన్న కుచములో ఉన్న పౌష్టిక పాలని ఆ సంఘము ద్వారా నువ్వు ఆస్వాదించుకున్న బిడ్డగా లోకానికి కనబడతావు అని చెప్పాడు దేవుడు. అది కవి ధోరణి. ఇలాంటి చాలా ఉన్నాయి బైబిల్లో, ఒక్కటి కూడా లేదు. నేను చెప్తున్నా, రాయబడిన అక్షరం వేరు, రాసింది ఎవరు తెలుసా? దేవుడు రాశాడు. నువ్వు తప్పు పడతావని తెలీదా? నువ్వు తప్పు పట్టాలిరా, నాలాంటోడు నీ తుప్పు కొట్టాలిరా. అది ఊకోటి. మరి దేవుడు 2 అంచులు గల ఖడ్గం, ఒకటి లోక సంబంధంగా కనబడుద్ది, 2 ఆత్మ సంబంధంగా మలచబడుద్ది. ఆత్మ సంబంధంగా మలిచేవాడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో అని చెప్పాడు దేవుడు. ఇవన్నీ వినండి, ఇవన్నీ పిచ్చి పిచ్చి కామెంట్లు. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి ఎంత శక్తి కావాలి మీరు చెప్పండి, ఎంత ఆలోచన కావాలి. ఇది ఎక్కడుందండి ఈ రోజున మతోన్మాద గూపుకి? ఎక్కడుంది చెప్పండి? ప్రతోడు ప్రశ్నించేవాడే. ప్రశ్నించాలంటే నీకు 66 పుస్తకాలు తెలియాలి. ఏ వేలకు ముందు ఏందో ఏ వేల తర్వాత ఏందో ఎవరు చెప్పరు. అంటే అర్థం ఏంటి? 66 పుస్తకాలు రొటేట్ అనేది మనసులో మనకు ఉంటుందా? ఉండదు. తప్పు పడతాను చదవాలంటే 2 రోజులు కూర్చుంటే మొత్తం రాసుకోవచ్చు. ఇదిగో మీ దేవుడు ఇక్కడ సర్పసంతానం అన్నాడు, దుర్బీజులు అన్నాడు, దీని అర్థమైంది. నీకు అర్థమైంది వేరు. అది దాని సంగతి చెప్పు. దాని సంగతి ఏ సంగతి అయినా ఒకటే చెప్పుకుంటూ రాటదా. 1500 చిల్లర ప్రసంగాలు ఉన్నాయి అక్కడ, లేవా? 4 గోళ్ల మధ్య మాట్లాడుతున్నావా? లేదు కదా. ఆత్మ సంబంధంగా చదువు బైబిల్ని, ఆత్మ సంబంధంగా ఆలోచించు, కరెక్ట్గా అర్థమవుద్ది. కనుక సంఘాన్ని స్త్రీలతో పోల్చాడు. అంటే నువ్వు వెళుతున్న సంఘంలో ఈరోజు పుష్టిగా ఉందండి, ఆహారం పుష్టిగా కనబడుతుందా? ఏ సంఘంలో పుష్టిగా ఉంది మీరు చెప్పండి. మొన్న ఒకడు అంటాడు, ఇదో ఇదే ఏమంటుందండి, అర్ధ జ్ఞానం సమర్థించినట్టు సమర్థిస్తున్నాడు, దాన్ని మళ్ళీ తప్పు పడుతున్నాడు. దేవుడు బైబిల్లో ఇట్లాగే అదొక ఎటకారం. ఏముంది? నూనె రాయమన్నాడు, వీడు ఏకంగా డబ్బాలు అమ్మేస్తారో పని చేయరా, ఆర్ట్ ఆఫీస్కి 2 డబ్బాలు మింగు, లేకపోతే కడుపు నొప్పికి 1 డబ్బా మింగు, ఎటకారంగా మాట్లాడుతున్నాడు. మరి యాకోబు 5:14 ఆన్సర్ ఎప్పుడు చెప్పలేదు నీ బతుకులు? విజయప్రసాద్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నాను నేను. ఎప్పుడు చెప్పలేదే? చెప్పాడా? వీడికి అసలు రాదండి, నేను చెప్తున్నాను కదా, అస్సలు రాదండి బైబిల్. ఇలాంటి బ్యాచ్ పుట్టించినటువంటి వాళ్ళే బయట ఉన్నారు. ఇప్పుడు చూసేవాడు ఏమనుకుంటాడు? సంఘ పెద్దలను పిలిపించి ఖచ్చితంగా ప్రార్థన చేయమని చెప్పాడు, నూనె రాసి. కొబ్బరి బైబిల్లో లేదు. చెప్తున్నా కదా, భూ వాతావరణం తెలీదు, భౌగోళికం తెలీదు, ఖగోళం తెలీదు, ఇది అసలు ఏం తెలీదు. వడ్డీ వ్యాపారం మనసు కదండి, ఇంకేం తెలుస్తుంది చెప్పండి? ఏ కాడికి లాగేసుకుందామని సొమ్ము ప్రసంగం చెప్తే ఎంత తెలుసు మీకు? మనిషిని బట్టి లాగేస్తాడు. అది మస్తు సార్ చెప్పి నా గ్రూపులో 3 గ్రూపులో ఉన్నాడు. సూత్రగత సమాధానం చెప్పడం చూసుకుంటూ పోతుంటాడు. మనం మాట్లాడుతున్నాడు, చిన్న క్లిప్పింగ్లో మాట్లాడుతున్నాడు. నాకు ఎంత బాధ వేసిందో. మరి నీకేమైనా రాకపోతే నువ్వు మూసుకొని మాట్లాడు. ఆ కరోనా టైంలో నీ పరువంతా పోయింది, మళ్ళీ నువ్వు మళ్ళీ ముందుకు వచ్చేస్తుంటావు ఏదో పిల్లగాలను మోసం చేసి, అంతే కదా. ఆ రాశాడు నూనె అంటే ఏ నూనె? అది
ఆయిల్ అన్నాం. ఏం ఆయిల్ అది? కొబ్బరి నూనె బైబిల్లో ఉందా? అన్నీ పోతాయా? ఇప్పుడు నీకు అన్నీ పోతాయి అన్నాడా? రోగి అయి ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి సంఘ పెద్దలంటే కాపర్ని పిలిపించి ఆ నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. దేవుడు ఎందుకు చేయమన్నాడు? నువ్వు చెయ్యి. ఇప్పుడు ఏ నూనె తీసుకెళ్దాం, ఏ నూనె తీసుకెళ్దాం, ఏ నూనె తీసుకెళ్దాం, ఆముదమా మంచి నూనె, కన్ఫ్యూజన్లో నేను ఏ నూనె తీసుకెళ్ళాలి అంటున్నాడు. సారు నువ్వు బచ్చావని ఎప్పుడు చెప్పినా, పబ్లిక్గా కూడా చెప్పిన, నేను తెరలపూడిలో ఏత్తి ఇప్పుడు కూడా అడ్రస్ లేవు, మళ్ళీ రాలా, నువ్వు ఎప్పుడు తిరుగుతావా అని చూస్తున్నాను. నిన్ను ఖచ్చితంగా ఆ రోజు కోసం చూస్తున్నాను. నిన్ను మామూలుగా కొట్టను. 2 ప్రశ్నలు. నేను ఓడిపోతే సేవ మానేస్తా, నువ్వు ఓడిపోతే ఇప్పుడు వరకు నేను తప్పుడు బోధ చేశానని ప్రపంచంలో క్షమాపణ చెప్పి గుండు కొట్టుకుని నా కాలకాడ ఉండాలి. 2 నేను చేస్తా, నువ్వు చెయ్యి. వీడియో పోద్ది, టెన్షన్ లేదు, సార్ చూస్తారు. అంటే ఎదుటి వాళ్ళని కించపరుస్తున్నాడా, వాక్యాన్ని కించపరుస్తున్నాడా చెప్పండి? ఇది వాడికి లూజ్ అవుతుంది. అసలుకే వాడు మతోన్మాది, వాడికి లూజ్ అవుతుంది. మీలో మీకే సఖ్యత లేదు అంటాడు. నీకు ఒక మొక్క చెప్తా, బాగా రాసుకో. రాయడం రాదనుకుంటున్నావు కదా, ఎడం చేతి రైటింగా? సరే. భూ పరిస్థితి, భూసార కేంద్రం అని తాలూకాలో ఉంటాయి, లేదా బోర్డర్లో ఉంటాయి, లేదా జిల్లాలో మండలాల్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భూసారం ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన ప్రాంతంలో మెట్ట, మాగాని, మరొకటి ఉంటుంది, ఎర్రరేగడి, ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని సౌడు ప్రాంతాలు ఉంటాయి. అంటే ప్రాంతాల్లో తేడా ఉంటుంది, సారంలో తేడా ఉంటుంది. అక్కడ పండే పంట అది, అక్కడ పండే పంట అది. ఈ 2 పంటల మధ్య అవినాభావ బంధం ఉండాలని దేవుడు ట్రాన్స్పోర్టేషన్ పెట్టాడు. ఇటు దట్టు అటు దిట్టు, ఇటు దట్టు అటు దిట్టు. ఈ మధ్యలో సఖ్యత. ఈ సఖ్యతలో ఒక్కడైనా ఇద్దరైనా దేవుడి మాటలు మాట్లాడితే అది లోకానికి వెళ్ళిపోద్దని చిన్న ఆశ. అది ఎలాగో జరగదు, కానీ బిజినెస్ వ్యాపారంలో పక్క పెట్టండి. ఇప్పుడు దేవుడు ఏ నూనె చెప్పలా, నూనె అన్నాడు అంతే. ఇక్కడ పండే నూనె వేరు, అక్కడ పండుతున్న నూనె వేరు. నూనె ప్రపంచంలో ఆయిలే అంటారు ఎవడైనా. కనుక ప్రపంచ సంఘాల్లో సువార్థికులు ఎవడైనా సంఘంలో ఉన్న బిడ్డగాడికి వెళ్తే ప్రార్థన చేసి, దాంట్లో ఏముంది మనం ఎప్పుడు చెబుతుంటాం, దీంట్లో ఏమీ లేదు నాయన, ముందే చెబుతాం మాట. కొబ్బరి నూనెలో ఏముంటుందిరా మరి టూ మచ్గా మాట్లాడతాం. 2 లీటర్లు అయితే హార్ట్ తగ్గిద్దా అంటున్నాడు, కడుపు నొప్పి తగ్గిద్దా. నువ్వు దాకా 3 లీటర్లు దరిద్రం వెళ్ళిపోద్ది సంఘాలకి. అది పరిచయ బోధకుడు వీడు. సొమ్మే సొమ్ము, వడ్డీ వ్యాపారం కదా మరి. వ్యాపారానికి వడ్డీ వ్యాపారానికి తేడా తెలీదు. మొన్న కుర్రోడు అడిగాడండి ప్రశ్న, అన్న వ్యాపారం వడ్డీ వ్యాపారం తేడా ఏంటంటే, ఇట్రా అమ్మ ఇప్పుడు ఇది ఎంత అన్న, 10 రూపాయలు. నువ్వు ఎంత కమ్ముతూ? 12 రూపాయలు. నువ్వు చేస్తుంది ఏంటి? వడ్డీ వ్యాపారం. అది వ్యాపారం. కష్టపడుతున్నాడు, ఎండలో తిరుగుతున్నాడు, 1 రూపాయి పెట్టుకుంటున్నాడు. వాడు కుటుంబం పోషణ కోసం, వాడు కోట్లు సంపాదించట్లేదు కదా, వాడు కుటుంబం కోసం. వ్యాపారానికి వడ్డీ వ్యాపారానికి కూడా తేడా తెలియదు. తప్పించేసాడు ఇంకంతే, సాగుతుంది, సాగిద్ది. నాకు దొరకనంత వరకే. అది నాకు దొరకాలి ఒక రోజు, నువ్వు ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్ట. అది కనుక ఈ ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి లూజ్ అవుతున్నాయి? ఇప్పుడు దేవుడు ఎందుకు రాయించాడు 5:14 యాకోబు చెప్పండి. అక్కడ ఏమన్నా ఉంది? సంఘంలో ఉన్న బిడ్డలు బలహీనంగా ఉంటే, కాపురు అనే వారి దగ్గరికి ఇంటిమేషన్ వస్తే ఖచ్చితంగా వెళ్ళి ప్రార్థన చేసి నూనె రాసి రమ్మంట. అంతవరకు చేయి నీ పని. నీ దగ్గర ఏనుంటే ఆ నూనె చేయి అంతే. రోగి ఉన్నాడా, లేవట్లేదా, వెళ్ళి ప్రార్థన చేయి. పౌలు గారు చెప్పారుగా, తరచుగా వచ్చి కడుపుతో కొంచెం ముచ్చుకో, ఆడికి వెళ్ళి నాన్న అని, తర్వాత అమ్మ హాస్పిటల్కి వెళ్ళండి. ఇప్పుడు ఈరోజు మనం అదే చేస్తాం కదా. ఇప్పుడు మనం ఏదైనా అయినా పోస్ట్ ప్రార్థన చేస్తాం, నాన్న ముందు హాస్పిటల్కి వెళ్ళండి, ట్యాబ్లెట్లు వేసుకోండి, అంతే కదా. ఇవి వాడు ఒకడు ప్రవీణ్ గాడు, వాడు హాస్పిటల్ వద్దంటాడు, 2-3 సాగుకొట్టాడు, కేసు ఇప్పుడు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంఘం అంతా మూట కట్టేస్తుంది. ఎందుకండి ఈ బోధలన్నీ చెప్పండి? సంఘములో పౌష్టిక ఆహారం ఏదండి? దేవుడు చెప్పింది అదే. దేవుడు చెప్పింది 5:14 నూనె. వాడి దగ్గర ఒకటి నేర్చుకోవచ్చండి. మావాడు ఒకడున్నాడు, వాడు అయితే వాడికి ముందే చెప్పిన, ఒరే భూసార పరిస్థితి ఇదిరా, పండే పంట బట్టి తేడా ఉంటుంది. ఆ ప్రాంతంలో సౌత్లో, నార్త్లో గోధుమలు పండుద్ది, మన దగ్గర వరి పండుద్ది. అటు ఇటు చైనా నుంచి దిగుతూ ఉంటే మొత్తం కలుస్తుంటుంది. ఇది కామనం, ఇది కూడా వెళ్ళిపోతుంది. బైబిల్ ఎలా చెబుతున్నా అన్న, తప్పేముంది ఇందులో? నేను కావాలని కించపరిచానా? లేదు కదా, వాస్తవం అదే కదా. అయినా దాన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. వాడికి లూజ్ అవుతుంది.
వాడేమంటున్నాడు, అసలు మీకు బైబిల్ రాదు అంటున్నాడు వాడు. కొన్ని చూస్తుంటే చాలా బాధేసిందండి. అసలుకి వీళ్ళకి ఎందుకు వాక్యం అర్థం కాదు, ఎందుకు దేవుడి ఉద్దేశం అర్థం కాదు. కొద్ది కాలము బ్రతుకులో ఏంటి ఆలోచన అనిపించింది నాకు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎంబీటీహెచ్ పాఠం చెప్పానంటే మీరు ఆలోచించండి, నేను ఏ యాంగిల్ ఆలోచిస్తాను. అమ్మగారు నన్ను నిలబెట్టి ఇంచుమించుగా 150 మంది పిల్లల్లో మాకు ప్రత్యేకమైన ఆలోచన కల్పించి ఇంత ఎలా ఆలోచిస్తామన్నా అని అడిగాడంటే మీరు ఆలోచించండి. నేను ఏ రోజు పేరు కోసమో ప్రతిష్ట కోసం సువార్త చేయట్లేదు కదా. ఏ ప్రాంతానికి వెళ్ళినా రూపాయి కూడా సేవలు తీసుకోమని సేవ చేస్తున్నా కదా. డబ్బు తీసుకొని చేసేవాడు జీతగాడు రా, నువ్వు జీతగాడు అని అర్థమైపోతూనే ఉంది. అక్కడ సొమ్ము తీసుకుంటే జీతగాడే. అది పౌలు ఎక్కడ తీసుకోవాలా, సంఘం తీసుకొచ్చి పెడితే రేపటి పంపించేద్దామమ్మా ఎరుసలేముకి అన్నాడు, తప్పదని దగ్గర పెట్టుకోవాలి ఆయన. అది సేవ అంటే. ఇప్పుడు ఆ సేవ ఎక్కడ ఉంది? అసలు ప్రపంచంలో సేవ లేదు, కానీ ఆ సేవ కావాలంటున్నాడు దేవుడు. ఆ సేవ ఉంటేనే దుర్మార్గులు అడిగే ప్రశ్నలకి సమాధానం అనేది మనం దేవుడి పక్షం చెప్పగలం కదా. అదే అడుగుతున్నాడు. నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి స్వీకరించండి, వెనక ముందు ఆలోచించకుండగా అని చెప్పేశాడు. ఏ పాలు? 7 వేళ్ళు చెప్పాడే. నువ్వు అనుకుంటున్నావే గెలల వలే ఉన్న కుచుములని నీ దుర్మార్గపు దృష్టి కాకుండా ఆత్మ సంబంధమైన దృష్టిలో పుష్టిగా ఉన్న సంఘములో బలిష్టమైన వాక్యం అనే పాలు తాగిన మేము ఇలా ఉన్నాం, తిన్నని తాళవంతా. అంటే కపటము, వేషధారణ, అసూయ, దూషణ ఇవేమీ లేని సంఘం ఇలా ఉంటుంది. ఇవి నేర్పవలసిన బాధ్యత సంఘంలో ఉంది. దేవుడు చేయమంటే చెయ్యి, అంతే. దీని గురించి మ్యాటర్ ఉంది. ఇంకా దీని గురించి వక్రీకరించవలసిన అవసరం వచ్చింది. అంటే పరిమితి ఆలోచన విధానములో మనిషి ఎదగలేదు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గెలవన్నే కుచుములు అంటే పుష్టిగా ఉన్న పాలు. ఇది మాకు చెప్పలేదు. ఎప్పుడో 2017లో పెట్టిన యోహాన్ బాప్తీసం. వైష్ణవ్ సిస్టర్ ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, బ్రదర్ ఏదన్నా ఫెస్టివల్ వస్తే సువార్త చేయండి, సువార్త పెట్టండి అని. అగో ఆ రోజు పెట్టాం, వారి మాట స్వీకరించి తీసుకుని పెట్టాం. అది కాదా? ఎప్పుడు పెట్టాం? అది ఇప్పటి వరకు ఒక యూట్యూబ్లో కనపట్ల ఆ ప్రసంగం. నేనే చెప్పిన అప్పుడు కూడా, మళ్ళీ నేను చెప్పిన దాకా ఎవరు చెప్పడానికి. ఏముందండి, యోహాన్ గారు బాప్తీసం ఎవరిస్తారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు అసలు బాప్తీసం ఎవరికి ఇచ్చారా? అసలు దేవుడు బైబిల్లో బాప్తీసం ఎవరికి ఇచ్చారు చెప్పండి? మనుషుల ద్వారా ఇప్పించాడు. అంటే దేవుడు ఇప్పించాడు, డైరెక్ట్ దేవుడి కాడికి వెళ్ళిపోతాడు. అంత మధ్యలో సారం అంతా ఏమైపోవాలి మరి? ఇదేనా బైబిల్ అంటే? ఒక బుక్లో చెప్పంటే ఇలాగే చెబుతుడే మరి. అది సెట్ అవుతుంది. 2017 ఎప్పుడో ఆ పోస్టర్ ఇంకా అట్టే ఉంది, మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది. దేవుని మనసులో ఆత్మ సంబంధమైన సంగతులే ఉంటుంది. వంచనతో కూడిన సంగతులు, ఒకటి సొమ్మును ఆశించి చేసే సంగతులు, ఒకరిని ఏమార్చి సువార్త జరిగించే సభలు చేయమని. ఎందుకంటే ఎదుగుతున్న పిల్లల్ని ఎప్పుడు అబ్జర్వేషన్ చేసే సంఘం మందే భూమి మీద. మేము బోరబండి వెళ్ళాం. అక్కడ క్రిస్టఫర్ గారిని ఒక ఆయన ఉన్నాడు. ఫస్ట్ సుందర్రావు గారిని హైదరాబాద్ పరిచయం చేసింది ఆయనే ఫ్లైట్లో. అప్పుడు నాకు చెప్పాడు స్పష్టంగా, గాడ్ దేవసేన చెప్తున్నాను. ఆయన పరిచయం చేసినాక వాక్యం ఏదో బాగుంది అనుకుంటా వెళ్ళిపోతే ఆయన వచ్చిన కొత్తలో ఇంట్లో పండాడు. ఆయన ఒక మంచం మీద పండాడు. అప్పటికే పాపం చాలా ఖర్చు పెట్టి, లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అప్పట్లోనే. ఎప్పుడైతే ఇంకా ఎదిగిండో కథ ఇంకా అయిపోయింది. ఇంకా ఈ రోజున అప్పులు పాలై డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముకొని రేకుల షెడ్లో ఉంటున్నారు. కావాలి నేను అబద్ధం చెప్పానంటే పత్తినగర్ పోదాం రండి, అందరం పోదాం కార్లో. అది మోతీనగర్లో ఉన్నాడు. అందరం పోదాం, ఇంటికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఆ ఇంటి పక్కన మేము వర్క్ చేశాం కాబట్టి చెప్తున్నా. అది ఏందన్నా ఇట్లా ఏడన్న మీదన్నా ఆడగదంటే ఇంకెక్కడ తమ్ముడు. దేవుళ్ళు నెట్టి నన్ను తీసుకొచ్చి పెట్టాడు. ఆడు మాత్రం కోట్లు గడించాడు. నన్ను ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు. నేను అలా కాదు, సంఘ పరిస్థితిని బట్టి మూవ్ అవుతా, పిల్లల యొక్క ఉద్దేశాన్ని బట్టి మూవ్ అవుతా. దెబ్బ తగలకూడదు మా పిల్లలకి. ఈ రోజున మీరు బొల్లారం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మీ పిల్లలండి కాలేసుకొని వస్తారు. అసలు ఏ సంఘం లేదండి. నాకు ఎంత సంతోషం మీరు చెప్పండి. అలా ఉండాలి మా పిల్లలు.
ఆర్థికంగా స్థితికిపోవటం అలాంటివి ఇష్టపడను నేను. అది ప్రతి దానికి సమయం ఉంటుంది. ఏది చేయాలన్నా దాన్ని పరిగణలోకి తీసుకొని పర్యవసానం ఇలా వెళ్తే ఎంత దూరం ఉంటుంది, ఇలా వెళ్తే ఎంత డ్యామేజ్ అవుతుందని ఆలోచించి పరిగణలోకి పూర్తి ఆలోచనతో ముందుకెళ్ళే ఏకైక సంఘం దేవుని మనసు. ఈరోజు క్రిస్టోఫర్ గారి లైఫ్ ఏమైంది? అలాంటి ఎంతమంది లైఫ్ ఏమైంది చెప్పండి? అప్పులు పాలైపోయారండి ఈరోజు సువార్తలు పడి. కాదా? మాయ మాటలు, పరిచయ ఆలోచన. నువ్వు సభకొత్తి నీకు ఎందుకు ఇవ్వాలరా డబ్బులు? యాన వెళ్ళా 3 సార్లు, రూపాయి తీసుకోవాలి. ఎంత ఖర్చు చెప్పుకున్నాం? గుంటూరు వెళ్ళి నెలకు 2 సార్లు క్లాసులు నిమిత్తం. ఎంత తీసుకున్నాం? ఎక్కడికో వెళ్ళాం. సువార్త కరోనా ముందు భయంకరంగా చేశాం. ఎక్కడ తీసుకున్నాం? కారు తీస్తే టోల్గేట్లు ఎంత, పెట్రోల్ ఎంత, మాదెంత, దాంట్లో మా పిల్లల కష్టం, మా కష్టం అన్నీ కలుపుకొని కదా. ఎవడో రూపాయి ఇంకా మేమే ఇచ్చేవాళ్ళం డబ్బులు, ఎంతకంత వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళం. మేమంటే మట్టి మా పిల్లలకి ఎవరి దగ్గర చేయలేదు కదా. అప్పుల పాలు చేస్తే బాగుంటుందా? అసలు నా ప్రశ్న నిలబడే మగవాడు భూమి మీద ఉన్నాడా? ఉంటే పిలవాలి, నేను రెడీ, ఖచ్చితంగా కొడతా. ఓడిపోతే గుండు చేసుకొని ఆడి కాలకాడ సున్నం పెట్టుకుని ఉంటా. ఫ్యామిలీ ఆడే ఉంటాం. వాడు కూడా దానికి సంతకం చేయాలి మళ్ళా. ఇది నాది. అంతేగాని 2 గంటల తర్వాత డ్రై అయిపోయి సమయం లేదు రేపు మాట్లాడదు, కుదరదు. ఆ 2 గంటలకు కొట్టేద్దాం, ఇప్పుడు 4 గంటలకు కొట్టేద్దాం, ఆన్సర్ తీసేద్దాం, జడ్జిమెంట్ జనం ఇవ్వాలి. అరుణ్ కుమార్ గారి ప్రసంగం రాంగ్ అంటే అప్పటికప్పుడే గుండు కొట్టించుకొని అప్పటికప్పటికే బైబిల్ మొత్తం పక్కనేసి నీ కాళ్ళ కింద జీవితకాలం మొత్తం శాడర్ లేకుండా పనిచేస్తా. నువ్వు చేయగలవరా? ఎనీబడి ఇన్ వరల్డ్ ఫస్ట్ నుంచి ఇదే ఛాలెంజ్. ₹1,00,000 ఛాలెంజ్, 10,000 ఛాలెంజ్. డబ్బులతో పని లేదు, ఇదే పని. ఇంకా ఏం ఆలోచిస్తున్నారండి? అప్పులు పాలు చేసి కుటుంబాలు రోడ్డును పడేసి వాడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు ఈ రోజున. ఎంత ఏడుస్తున్నాడు క్రిస్టోఫర్ గారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళే ఇష్టం మనకి. భవిష్యత్తును ఆలోచించే సంఘం ఇష్టం అన్నది ఎందుకు? అందుకే చెప్తున్నా నేను, దేవుని మనసు అంటే దేవుని మనసే. నోబడి కెన్ క్యాల్కులేట్. ఎవడు దీన్ని క్యాల్కులేట్ చేయటానికి ఇష్టపడకూడదు కూడా. అంత ఆధ్యాత్మికంగా ఎందుకు పెంచుతామో తెలుసా? ప్రతిదీ కూడా ఎదుగుదల నిమిత్తం. ప్రపంచానికి జవాబు చెప్పాలంటే మన దగ్గర తెలిసి ఉండాలి కదా. ప్రియమైన దేవుని పిల్లరా, నిర్మలమైన వాక్యం అనే పాలు సుస్పష్టంగా ప్రతి దానికి ఆనుసరిస్తున్నట్టు వెళ్ళిపోతున్నాం మనం. అది తాగడం వల్ల ఏమవుద్ది? ఎఫెసీ 4:13. పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుని పిల్లలు. సంపూర్ణులగునట్లు. సంపూర్ణం అంటే ఇగో ఇతన్ని ప్రశ్నిస్తే, ఇతన్ని కదిపితే అసలు ఏది లేదు అని చెప్పకుండా చెప్తాడు. అది సంపూర్ణం. అదేగా మీకు నేర్పేది. చాలా సంఘాల్లో పాటలు పాడమంటే పిల్లలు షేక్ అవుతున్నారు ఇట్లా. కానీ నేను మా పిల్లలకి అందరిని కలుపుకుంటూ వెళ్తున్నా. నిలబడాలి, ఫస్ట్ స్టేజీ ఫియర్ పోవాలి, ఫస్ట్ ప్రార్థనలో స్టెబిలిటీ కావాలి. 4 ముక్కలు అప్పటి వరకు వినని ముక్కలతో ప్రార్థన చేయాలి. అదే నేర్పుతుంది. అదే కదా. దీన్ని ఏమంటారు చెప్పండి? ఆత్మీయత అనరా? ప్రతి ఒక్కరికి. చాలామంది కాపర్ల పక్కన పిల్లలు స్టేజ్ మీద కనపడరు, మీకు తెలుసా? అదే నా పక్కనుంటే అందరికీ పరిచయం చేస్తాం మా పిల్లలని. నేను ఎక్కడికి వెళ్ళినా మీటింగ్కి సంఘాన్ని మొత్తం తీసుకెళ్తాను, ఒక్కడనే వెళ్ళను. నేను తెలుసా ఎందుకు చెప్పండి? తెలియాలి, నాతో పాటు మా పిల్లలు తెలియాలా. మేము ఈ రోజున దేవుడి కొరకు సమిష్టిగా చీకటి కోణాలను పడదేసే పిల్లలుగా ఉన్నామని చెప్తా నేను. ఆడైతే ఆడే ఉండాలి, ఇంకా ఇట్లా ఆడి ఇంకా ఆడొక్కడే ఫేమ్ అవ్వాలి, మిగతా వాళ్ళంతా డిఫేమ్లో ఉండాలి. ఇదే విషయమండి. అసలు ఏం కట్టకపోతామండి. మన ముందు ఎంతమంది పోయారండి? ఎంతమంది పోయారు మన ముందు? ఎంతమంది పోయారు? వాళ్ళందరిలో ఇప్పుడు దేవుడు లెక్క చెప్పాలి. నీకు నమ్మి సంఘాన్ని చేతిలో పెడితే వాడికి పాట పాడతారు అట్లా. పోనీ పాడిన వాడు తప్పు పాడుతున్నాడు, నువ్వు చెప్పలేదు ఎందుకు అంటాడు రేపు దేవుడు. అడగడా? అంటే ప్రతి దాన్ని ఇంత అబ్జర్వ్డ్గా ఎందుకు చెప్తానంటే, ఎదిగే పిల్లల రక్షణార్థము. రేపు దేవుడు క్వశ్చనించకూడదు, సంతోషపడాలి. బిడ్డను చూడగానే తండ్రి సంతోషపడాలా, అంతేగాని ఏం పుట్టింది నీకు అనకూడదు. అలా అంటే తండ్రికి ఏదో లోపల బాధ ఉన్నది అర్థం కదా. ప్రియమైన దేవుని పిల్ల, అందుకే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు మన గురించే
క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును. పరిచర్య ధర్మము ప్రారంభ శతాబ్ద కాలములో పరిచర్య ధర్మములో ఉన్న ఏ సంఘమైనా పలానా పౌలు వల్ల మేము అడుగంటిపోయామని ఒక్క స్టేట్మెంట్ ఉందా బైబిల్లో? లేదు. ఇదే కల్వర్ టెంపులోడు 25 మందితో స్టార్ట్ చేసి 15 ఎకరాల రొయ్యల చెరువు అమ్మి అన్నకి తమ్ముడికి వాటలు ఎగ్గొట్టి తీసుకొచ్చి మాయమాటలతో జనాల యొక్క బలహీనత మీద ఆటలాడుతూ ఈ రోజున ₹1,00,00,000 సంపాదించాడు. పైగా నేను షెడ్లో ఉన్నా అంటాడు. నువ్వు వేసే సూటు 75,000, షెడ్లు ఆడ పెట్టావు. నీ స్పెండ్స్ 1,25,000, నువ్వు వేసే సూట్ 73,000. ఎక్కడ షెడ్లు ఎక్కడ పెట్టావు? ఎందుకు ఇంత అబద్ధం ఆడతావు? మంచి పొజిషన్లో ఉన్నా అని చెప్తే తప్పేముందని? దేవుడి కృపను బట్టి మీరు ఇచ్చినటువంటి ప్రోద్బలం బట్టి ఒక సేవకుడికి నాకు మంచి స్థానం ఉంది. ఆడి కారు మొన్నే కొన్నాడు. అంతకుముందు BMW ఉంది. టెంపుల్ కట్టేటప్పుడు ఖచ్చితంగా దాన్ని రోడ్డు మీద పెట్టాడు. ఇది నేను ఇచ్చేస్తున్న ప్రభువుకు అన్నాడు. ఒక ఆమె వాడింది, మళ్ళీ సంఘానికే ఇచ్చింది. ఇక్కడే గృహకల్పలోనే ఒక ఆమె పాపం ఇడ్లీ అమ్ముకో ₹1,00,000 సంపాదించింది. ఆడు మాట ఏం చెప్పిండే ఏం పూట తీసుకెళ్ళి ఇచ్చింది. తెల్లారి అప్పులు వచ్చాడు, భర్త అడిగాడు, మనస్తాపం చెందింది, కథ ఉరేసుకుని చచ్చిపోయింది. అది 3 సార్లు చెప్పింది నీకు. అంటే ఉరేసుకుని చంపాలా కాపర్ అనేవాడు సంఘ బిడ్డల్ని? వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, ఎదుగుదల ఏంటి, రేపు ఏదైనా గట్టిగా ఏదైనా విపత్తు వస్తే తట్టుకునే కెపాసిటీ ఏంటి? మనకు లాక్డౌన్కి బోల్డంత ఇబ్బంది పడ్డాం మనం. తెబురుకోవడానికి ఇప్పటికీ చాలామంది కుటుంబాలు స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నవి లేవా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా సంఘం నడిచేది. ఇది ఎందుకు అర్థం కావట్లేదు మనకి? సేవకుడు అంటే వాక్యం చెప్పేవాడే కాదండి, పిల్లల భవిష్యత్తుని వెనక ముందు క్యాల్కులేట్ చేసి దెబ్బ తగలకుండా తీసుకెళ్లేవాడు సేవకుడు అవుతాడు. అది దేవుని మనసుకు మాత్రమే సాధ్యమైంది. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకు. ధర్మం అంటే అదే సువార్త జరిగించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఎప్పుడు? కుటుంబాలను ఆర్చి కాదు, వాళ్ళే ఇంత కష్టపడ్డాడని చెప్పేసి లేమిలో కూడా ఇచ్చిన ఘనత వాళ్ళది. అది సేవ అంటే. ఈ రోజున ఉన్నవాడిని కాస్త కోస్త ఎదిగిన వాడిని కూడా లేమిలోకి నెట్టి పట్టించుకొని కాపర్ల సమూహం ఉంది ఈ రోజున. తెలుసా? తన చుట్టూ ఉన్న పిల్లకి ఏమి చేయని కాపర్ హీరో ఈ రోజున. పిల్లకి బిచ్చం కూడా వేయడు, పిల్లికి బిచ్చం కూడా వేయడు. తెలుసా? కాపర్లు వేయరండి అసలుకి. ఏ కాడికి పిండేద్దామనే ఉంటుంది. ఎవడు దొరుకుతుందా బకరాని చెప్తారండి, వేసేస్తారు అంతే. ఆ వల ఎలా ఉంటుందంటే కొత్తగా అనిపించింది మనకి. కథం వెలగల్లా ఆడిపోతుంది. తర్వాత వెనక్కి తిరిగి రేపు అన్న రోజున ఏదైనా గట్టిగా వచ్చి అన్ని బ్లాక్ అయితే అప్పుడు వచ్చిందండి ఆలోచన. కానీ దేవుని మనసు దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. దెబ్బ తగలకూడదండి పిల్లలకి. ఈ సంఘములో నేను ఆర్థికంగా కుమిలిపోయా అని రాకూడదండి. దాని కొరకు పౌలు నిర్ణయ ఆలోచనతో ఈరోజు సంఘం రన్ అవుతుంది. మీరు ఆలోచించండి కదా. పరిచర్య ధర్మం జరిగించుటకు కొందరిని ప్రవక్తలుగాను డిపార్ట్మెంట్ ఇచ్చాడు. అదే ఆగస్టు 15న సంఘంలో బిడ్డలకి పోస్టులు వచ్చేస్తున్నాయి. అది ఎప్పుడో అనుకున్నాను నేను చేయాలని, కానీ ఆ రోజే పోస్ట్ మళ్ళీ రిక్రియేట్ వస్తున్నాయి. ప్రతిదీ కూడా ఒక సమయంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఏం చేయాలో ముందుకెళ్ళాలి కదా. కొన్ని బాధ్యతలు నానా ఇదిగో ఇది నీది, మళ్ళీ మనం అసెంబ్లీ అయ్యేంత వరకు ఇది రన్ అవ్వాలి. నీ బాధ్యత ఇది, నీ ఆలోచన ఇది. రేపు పోస్టర్లు బయటకు వస్తే ఎవరు చెప్పొద్దు వచ్చాయి అంటే మేమే చేసుకోవాలి. రైట్, వాళ్ళు వెళ్ళిపోవాల్సింది అంతేగా. ఎవరికి ఉండాలో వాళ్ళు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? బైబిల్లో చెప్పాడు కదా. ఎప్పుడు చెప్పాడు? ఎఫెసీ సంఘంలో చెప్పాడు. ఎఫెసీ సంఘం రావడానికి ముందు ఎంత ఫేస్ చేశాడు? అపోస్తల కార్యాల నుంచి కొరింథీ దాటి రోమా దాటి ఎంత ఫేస్ చేశాడు? ఎన్ని సంవత్సరాలు పట్టింది దానికి? అప్పుడు కదా. అంటే పిల్లల యొక్క స్టెబిలిటీని బట్టి, చేయగలని స్థితిని బట్టి సంఘానికి ఇస్తున్న భరోసా. ఎందుకు? నిర్మలమైన వాక్యం అనే పాలు నా దగ్గర తాగుతున్న పిల్లలు, నా పిల్లలు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు కొన్ని చెప్పాలి. ఫస్ట్లో చెప్పాడా? చెప్పలే. ఫస్ట్లో ఎవరికైనా ఏమి చెప్పాడా? నడుస్తూ ఉండగా పిల్లల యొక్క ఆసక్తిని బట్టి, ఆలోచన బట్టి, వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి, వాళ్ళన్న స్థితిని బట్టి ఈ పని అయితే వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు, ఈ పని వీళ్ళకి అప్పచెప్పాలి. పౌలు నింపుకొని ఉంటే సేవ ఎవరికి ఇబ్బంది ఉండదండి. పౌలు లేని సేవ కుటుంబాలు ఆరిపోతాయి. ఆయన కొందరిని
ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. 4 క్యాడర్స్గా చేశాడు. ఈ 4 క్యాడర్లు ఎవడైనా నన్నేంటి ఉపదేశకుడు అంటే ఎవరు, కాపర్ అంటే ఎవరు, సువార్తికుడు అంటే ఎవరు, ప్రవక్త అంటే ఎవరు, ఇన్క్లూడింగ్ వాక్యం తీసుకెళ్లే వాళ్ళే. కానీ 4 భాగాలు ఎందుకు? నువ్వు సన్నిధానములో ఏ పని చేసినా వాక్యం కొరకే. అది ఏ పని చేసినా వాక్యం కొరకే. ఏ పని ఉపదేశకులుగాను, ఇదిగో పిల్లలకి ఇదిగో ఇలా నిలబట్టి ఇలా చెప్పాలి, ఇవి ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. అలా పంపించాడు కదా ఎఫ్ఎస్సికి. ఎప్పుడు పంపించాడు? నమ్మకం. అక్కడికి వెళితే అక్కడున్న సువార్తకి విన్నటువంటి పిల్లల మధ్య పౌలు బ్యాచ్ నుంచి వెళ్ళాడంటే తిరుగులేని వాడిగా రావాలి. తిమోతి వెళ్ళాడా? వచ్చాడా? అద్భుతమైన ప్రసంగం చేసి వచ్చాడు. ఏంటి అలా వచ్చేలా చేశాడు, అలా వచ్చేలా చేశాడు అన్నా అక్కడ అన్నాడా? అంటే పౌలు గారు ఈ టెక్నాలజీ లేని సమయంలోనే ఎంత టెక్నికల్గా ఆలోచించండి. ఎందుకు? ప్రతి సంఘములో పుష్కలమైన వాక్య వాతావరణము కాపరి నింపాలి. అలాంటి కాపరి కావాలి దేవుడికి. అది కాదా? పరిచర్య ధర్మము. ఇవన్నీ కలిస్తేనే పరిచర్య. అన్నీ కలిస్తే పరిచర్య. అన్నీ కలిస్తేనే పరిచర్య. ప్రవక్తలుగాను అప్పుడున్నటువంటి స్థితి గురించి మాట్లాడుతున్నాడు. సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను ఎక్కడ ఎవరికి తక్కువ చేయాల, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చుకుంటూ వచ్చారు. అది పౌలు అంటే. టైం పట్టలేదా? అప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? 60+ వస్తుంది. దేవుళ్ళకి ఎప్పుడు వచ్చేసా? యవ్వనస్తుడిగా వచ్చాడు. అంటే 25 to 30 years పట్టింది దానికి. పట్టలేదు అంటే సమయం, టైం గురించి కాదు, కానీ కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో అందరినీ స్టడీ చేస్తాడు. ఎవరు నిలబడతారు, ఎవరు దేనికి ఉపయోగపడతారు, ఎవరు ఏది చేయగలరు. ఆలోచించండి ఒకసారి. పరిచర్య అంటే ఎంత భారంగా ఉంటుందా, ఎంత వ్యధగా ఉంటుందా? పౌలు అంత గొప్ప సేవకుడు సువార్త కొరకు ప్రారంభ శతాబ్దంలో కష్టపడితే అదంతా నీరుగార్చి ఎవడి బోధ వాడే చేసుకుంటే, ఇలాంటి వాడు పేజీలు పేపర్లు పంపిస్తుంటే పైగా వాడికి ఆగట్లా. చెప్పు వారం చెప్పిన నెలకి 8 సార్లు రా, నేను ప్రసంగాలు చేస్తా, వెయిట్ చేయి. ఇప్పుడు చెప్పలే కుచుమలంటే నీ నికృష్టపు ఆలోచనకి ఆన్సర్ రాలే, పోనీ మళ్ళీ రిపీట్ చేయమంటావా? బాగోదులే. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, కొందరిని కాపురులుగాను, ఉపదేశులుగాను నియమించాడు. నియమించకుండా ఉన్నాడండి? నియమించాడు. శాఖలుగా నియమించలేదా? వాళ్ళ బాధ్యత ఏంటి? సత్యాన్ని చంపక, వాళ్ళు చావక. ఒకటే గుర్తుపెట్టుకోండి, సేవకుడు ఫస్ట్లో పేదగా ఉంటాడు, ఆ తర్వాత చాలా ధనంగా ఉంటాడు. విశ్వాసి ఫస్ట్లో పేదగానే ఉంటాడు, ఆ తర్వాత వాడు రక్తం పీల్చి భక్తుడిని చేస్తాడు. ఎందుకంటే ధనాపేక్ష జరిగించే సేవకుల లిస్ట్ ఎక్కువైపోయింది ఇక్కడ. ఏ సేవకుడైనా ప్రపంచంలో ₹1 తీసుకోకుండా నేను సేవ చేశా అని పోస్ట్ పెట్టమని దమ్ముంటే, నేను తప్ప పెట్టమని పెట్టలేదు. మరి అప్పుడు పరిచయ మనిషే కదా. పరిచయం అంటే ధనాపేక్ష గలవాడు. ఎక్కడ మీటింగ్ జరిగితే ఎవడు ₹2 ఇస్తాడా, ఎక్కడ మీటింగ్ జరిగితే ఎవడు ₹3 ఇస్తాడా, వెనకేసుకునే పనే కదా. పోనీ ఏమైనా పస ఉందా అంటే ఏముండదు కదా. పోనీ అప్పటి వరకు నీ వినని ఏమైనా ఉన్నాయా? పోనీ ఒక్క ముక్క చెప్పు, ఇప్పటి వరకు నా జీవితంలో ఈ లైన్ వినలా అని చెప్పు. సువార్త మానేస్తాం ప్రపంచాన్ని చెప్తున్నాం కదా. ఎందుకంటే మోసగాళ్ళు ఎక్కువైపోయారు. ప్రియమైన దేవుని పిల్లల్ని బాగా మోసం చేస్తుంటారు. మనకేం మోసం చేయడం చేయాలి కదా. మనం మోసం చేయడం నేర్పం పిల్లలకి. ఒక బాధ్యత. నేను పని చేస్తూ సేవ చేస్తున్నా, మీరు కష్టపడుతున్నారు. రేయి అనక పగలనక ఎండనక వాననక. ఒక నెలకు మీకు మెయింటెనెన్స్ తెలుసు, దాంట్లో ఎంత పోద్దో తెలుసు, ఎంత ఉంటుందో తెలుసు. దాన్ని జాగ్రత్తగా దాచుకోవటం, మళ్ళీ ఏదన్నా గబుక్కుని ఏదన్నా వస్తే మళ్ళీ ఖర్చు పెట్టుకోవటం. ఇంత అప్ అండ్ డౌన్ స్థితిలో ఎక్కడ దెబ్బ తగిలిద్దో అని భయం కదా ప్రియమైన దేవుని పిల్లలు కదా. భయమే కదా. ఆయన కూడా ఇదే చేశాడు కదా. ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించదా. ఆయన వెళ్తున్నటువంటి దాన్ని గ్రహించి, అమ్మ ఇంత కష్టపడ్డాడు, అక్కడ ఉన్నాయో లేవో మనం ఇచ్చేద్దాం.
అంటే వాళ్ళంతరికి వాళ్ళు దాన్ని ఏం చేశాడు, మళ్ళీ అక్కడ ఉన్నాయో లేవో ఏం చూడండి, వీళ్ళేమో వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈయనేమో మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. అక్కడ ఉన్నాయో లేవో అని మళ్ళీ సంద మొత్తం అలాంటివన్నీ పోగేసి అక్కడ వాళ్ళందరికీ పనిచేశాడు. పౌలు ఎక్కడ, పౌలతో ఉన్న పిల్లలు ఎక్కడ, ప్రారంభ బోధ ఎక్కడ, నేటి కాలంలో బోధ ఎక్కడ? ఏమండి ఆలోచించండి. మా అమ్మే అందరికి అన్నతల్లి, మా అమ్మ గురించి 2 ముక్కలు చెప్పాలి ఈ సమయంలో. నా రాని వెనకాల వేసుకున్నాను నాన్న. నేను ఒకటే చెప్పిన, నీ తల మీద రాయి పెడితే తప్పలే ఆయిల్ వెనకేసుకుని చెప్పిన. నేను ఈరోజు 20 hours ఏమో పని చేస్తా, ఆ బాడీ అక్కడ షేక్ అవ్వదు తెలుసా? ఎందుకు చెప్పండి, నాకు అవసరం. భారం ఎక్కడ తగలకూడదు. వాళ్ళ ఓడితో సహవాసం చేస్తే భారం అయింది అనకూడదు ఎవరు కూడా. అది పౌలు అదేగా చేసింది. ఆయన భారంగా ఎక్కడున్నాడు? రేయింబొగులు కష్టపడి ఎవరికి నేను భారంగా లేను. ఎవరున్నాడు రా పౌలులాగా భూమి మీద? ఆదర్శం ఏది? నేను ఇక్కడికి వెళ్ళి తెరలప్పుడు ఫ్రీగా వ్యాఖ్యం చెప్పొచ్చిన, ఆడొత్తాడికి 15,000 కారు లెక్కేసి డబ్బులు ఇస్తున్నారు. నాకు అది ఎందుకో పురుగులా కనిపిస్తుంది అండి. ఆ డబ్బు ఎదుటోడికి ఇస్తుంటే పురుగులా కనిపిస్తుంటుంది. ఆ పురుగులు వీడు ఎట్లా తీసుకుంటున్నా అనిపించింది. పిల్లల కష్టం అండి అది. 10 మంది పిల్లల కష్టం, సభలకి, భోజనాలకి, కాపరికి. వీడికి ఎందుకండి డబ్బులు అసలుకి? వీడికి ఎందుకు? జాన్ వెస్లీ గారి తమ్ముడండి. అమెరికాలో నేను 2.5 లక్షల రూపాయలు వదిలేసి వచ్చా. ఎందుకు? ఇటు 5 లక్షలు తింటున్నా కదా 9 నెలలకి. కానీ వాడే ఇష్టం జనాలకు. అది ఏంటో విచిత్రం మరి. అంటే నిజమైన వాక్యం బయట లేదు. అందుకే మన సంఘంలో దేవుని మనసులో ఎప్పుడు ఇది కనపడకూడదు. ఇది సమాధి ఎప్పుడూ చేశాను నేను. అందుకని ఈ రోజున రేయం బొగళ్ళు కష్టపడి పనిచేసి సేవ చేస్తే ఆయనకి దేవుడు చూపించినటువంటి రోమా నుంచి వచ్చినటువంటి పిల్లలు అకులా, ప్రిస్కిల్లా, అలా ఎందరో పౌలు గారి యొక్క మార్గంలో ప్రయాణం చేశారు. ఏ ఒక్కరు కూడా పౌలు గారి వల్ల మేము ఇబ్బంది పడ్డామన్న మాట మాట్లాడాల. కానీ ఈ రోజున బోళ్ళంతమంది. మనం అది కాదు మనం నేర్పేది. 66 పుస్తకాలు తెలిస్తే వాడికి చెప్పొచ్చు, వాడికి చెప్పినా వెండు పోనీ మనం నేర్చుకోవచ్చు. మనకు ఆ ఛాన్స్ ఇంకా ఉంది. కనుక భాగాలుగా విభజించాడు. ఎందుకు? గెలల వలెనున్న కుచముల ద్వారా సంఘములో వాక్యం అనే పాలు త్రాగిన వాడు బ్రతుకులో దైవ చర్యలో, దైవ పరిచర్యలో ఏమీ ఆశించకుండా ముందుకెళ్తాడంటే. నిజంగా నేను వాక్యం కొరకు నిలబడాలంటే వాడు ఇంకేం ఆశించడు. అది దేవుని మనసులో ఉన్నటువంటి గుణం అదే. ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి స్థితి అదే. నేను నిలబడ్డానంటే నేను ఏం ఆశించను. అది ఫస్ట్ క్యాల్కులేట్ వేస్తాను, ఆడికెళ్ళి వస్తే ఎంత అవుతుంది. అది అప్పుడు ఏమవుతుంది తెలుసా? దేవుడు దగ్గర ఖచ్చితంగా మహిమ పొందే ఛాన్స్ 100% ఉంటుంది. కనుక ఆశించకుండా చేస్తాడు. అలాగే సాగుతున్నాం మనం. 1 పేతురు 1:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. సువార్త ప్రకటించింది ఎవరు తెలుసా? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ఎవరంటే పరలోకము నుండి పంపబడ్డాడు. ఆయన ద్వారా సువార్త. పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ఉంటే ఎవరికైనా డబ్బు మీద ఆశ ఉంటుందా అండి? క్రిస్మస్ వస్తే ఇంటికి ఎంత వేస్తావు? వెకేషన్ జరిగితే ఎంత వేస్తావు? వేయటం కాదండి, అనౌన్స్మెంట్ చేయాలా సంఘంలో ఉన్న పిల్లకి. అమ్మ మనం ఇది చేసుకోవాలనుకుంటున్నాం అంటే వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇష్టం మీద ముందుకు వస్తారు. కాన, ఆడ, బేడ, రూపాయి, పావల, 10 రూపాయలు, 5 పైసలు వాళ్ళ ఇష్టం. అది అంతే. ఇంటికి ఎంత ఏంటి అసలు తెలియగడతారు. ఇది కుసంస్కృతి కాదా? ఇంటికి ఎంత ఒకటి ఏంటి? సువార్త సభ జరిగించి 1,25,000 రూపాయలు వెనకాల వేసుకొని సువార్త అయిపోయిన 3వ రోజు ఇంట్లోకి కలర్ టీవీ ఫ్రిడ్జ్ తీసుకొస్తే దేవుడు మెదడుని కొడితే చచ్చిపోయాడు. మాకంటి ముందే పట్నంతే. అప్పుడు కోసికి వెళ్ళి చేతిలో చేసి గో అని చెప్పేసి వచ్చే శవానికి. భయం ఏదండి? పిల్లల సొమ్ము కంటి ముందు కనపడితే అక్కడే ఉంటాయి కానుక డబ్బాలు. ఎందుకు తెలుసా? ఇప్పుడు స్క్రీన్ కొనాలి ఒకటి పెద్దది, ఇంకా వెనకాల కొంత డెకేషన్, కొంత వర్క్ ఉంది, అది చెయ్యాలా. దానికోసం అక్కడ పడేసాం అంతే. ఎప్పుడో ఒకసారి తీద్దాం, చూద్దాం క్యాల్కులేట్ ఎంత వద్దో, దాని తర్వాత చేద్దాం. కావాలి కదా మరి మీకు. ఇప్పుడు 2 బాక్సులు ఏం రావాలి? ఒకటి స్క్రీన్ రావాలి పెద్దది, కంప్లీట్గా ఒకటి స్క్రీనే నడవాలి ఇక్కడ.
ఒకటి బ్యాక్గ్రౌండ్ కావాలి. ఎంత ఆలోచన ఉందండి? ఎదుటివాడిని కించపరచడానికా, ఎదుటివాడిని బాధ పెట్టడానికా? దైవధర్మం అండి అది. ఏమైనా దేవుని పిల్లారా, అంటే ఎప్పుడైతే దైవ సంకల్పంలో మనం బలంగా ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే ఎదుటివాడి సొమ్ము మీద దృష్టి లేకుండా ఉంటామండి. లేకపోతే ఇంకా అంతే, ఇంకా మనం చేయలేము. అందుకే చెబుతున్నాడు, పరలోకము నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. మీకు సువార్త ప్రకటిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరణతో పంపబడ్డవారు. మీకు ఇప్పుడు తెలపబడినటువంటి ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన. తమ కొరకు కాదు, మీ కొరకే. మీ కొరకే, మా కొరకు కాదు, మీ కొరకే. పిల్లలు ఎదిగితేనే ఆ కుటుంబానికి ఆనందం. అది ఆ కుటుంబంలో ఏ పిల్లోడైనా బలహీనంగా ఉంటే ఎవరికైనా బాధే. వికలాంగుడైన బిడ్డ ఉంటే ఆ కుటుంబంలో పాయసం పరమానం తింటారండి, వాడు గుర్తొస్తాడండి. మా అన్నయ్యగారు అబ్బాయి శ్యామల తమ్ముడు అలాగే ఉండదు, వికలాంగుడు నాని అని. చికెన్ తిన్నప్పుడల్లా వాడు చూస్తూ ఉండేవాడు, వాడు తినకూడదు. ఆమె కుమారుదినమ్మ ఎంత బాధపడేదో, ఏంటయ్యా నాకు ఈ బాధ అనేది. గర్భశోకం కదండి అది. ఎంత బాధ. వాడు పెరుగుతా ఉన్నాడు, 12 ఏళ్ళు వచ్చాయి. దేవుడు తీసుకెళ్ళాడు కాబట్టి సరిపోయింది అన్న ఆమె. లేకపోతే వాడు పెరిగి పెద్ద అవుతుంటే కంటి నిండా నిద్ర లేదు, తిందామంటే మనసు రావట్లా. బిడ్డ ఏమో చూస్తున్నాడు, వాడికేమో పెట్టకూడదు. వీళ్ళేమో తినలేరు, ఏం చేయాలి? అటు మళ్ళీ తిన్నావా, ఇంట్లో బిడ్డే. అది ఎంత కథ మీరు చెప్పండి. దేవుడు కూడా అంతేనండి. అది అందుకనే కాపురనే వాడిని పౌలు గారు ఆ రోజులోనే బలవంతుల్ని ఎంచుకోమన్నాడు. అది ఈ రోజున బలం లేదండి, అంత డబ్బే బలం అనుకుంటున్నాడు మనిషి. డబ్బుతో ఏం చేయలేమండి. డబ్బు అనేది అవసరం మాత్రమే. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడినటువంటి ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ, తమ కొరకంటే సువార్త చేస్తే నా ఫ్యామిలీ హై క్లాస్గా ఉంటుంది అన్న ఆలోచనతో వాళ్ళు లేరండి. ఆ రోజున వాళ్ళు లేరు. ఆ సునీల్ గారిని ఆడిని దోవ పంపించాడు. ఆడ మంచిగా సంతాలు ఇచ్చారు. ఒకసారి ఇచ్చారు, 5% ఇచ్చినట్టున్నాడు. మళ్ళీ పంపించాడు. ఈసారి ఏకంగా 43 లక్షలు ఇచ్చారు. 36 లక్షలు పెట్టి ఖమ్మంలో ఇల్లు కొన్నాడు. డాడీ పిల్లలు ఇంతే ఇచ్చారు డాడీ అన్నాడంట. ఆల్రెడీ పిల్లలు పెట్టారు వాట్సాప్ మనోడికి. వెంటనే నువ్వు నేర్చుడివి, నికృష్టుడివి అని తిట్టి అవన్నీ పెద్ద వీడియోలు వైరల్. అంటే మనసుందా? దుబాయ్ పోయి ఎత్తే పిల్లల కష్టమే కదా అది. 36 లక్షలతో ఖమ్మంలో నీళ్ళు ఎందుకు బాగపండి బజార్లో? నువ్వేం చెప్పావు? మీరందరూ పర్ఫెక్ట్గా ఉండండి, నేను మాత్రం పరిచయంగా ఉంటా. ఏ ఒక్కడైనా నన్ను అనమను నా సొమ్ము తినడని. ఈ చెయ్యి పెట్టడమే ఇష్టపడిద్దబ్బా. లేమిలో కూడా ఎదుటివాడికి ఆన్సర్ చెప్పదు, అడగదు కూడా. ఎందుకంటే నేను నమ్మింది దేవుణ్ణి. అందుకే ఈ రోజున ఎంత ఫాస్ట్గా చెప్పినా, ఎంత బాధగా చెప్పినా, ఎంత ఆలోచన పుట్టించినా దేవుడి కొరకు నిలబడే సంఘం ఒకటన్నా ఉండాలి భూమి మీద దేవుడి కోసం అని ప్రయత్నం చేస్తున్నాం మనం. నేను చెప్పగలను, రూపాయి లేకుండా సేవ చేసిన మగాడిని, ఒక కుటుంబాన్ని ఆర్థికంగా అనిసి వేయకుండా సేవ చేసిన ఘనుణ్ణి, సంఘములో అందరినీ ఏకతాటిపై ఏక మనసుతో ప్రేమించిన ఏకైక స్వార్థికుని నేను చెప్పగలను. అని చెప్పానండి. చాలామంది అంటారు, సౌమ్య వాళ్ళు చాలాసార్లు అనేవాళ్ళు, ఏంటో నాయ్ గారు మా ఆ చర్చిలో అయితే మేము ఉన్నప్పుడైతే ఆయన డబ్బులు ఇస్తే వాళ్ళని ఎక్కువ ప్రేమించేవాడు అని చెప్పేవాళ్ళు. నాకైతే చాలా బాధేసేది. డబ్బులు ఇస్తే ప్రేమించడం ఏంటండి? ప్రేమకి డబ్బుకే సంబంధం అండి. ప్రేమ లేనప్పుడే ప్రేమించాం కదా, డబ్బు లేనప్పుడే ప్రేమించాం కదా. డబ్బుతో ప్రేమ ఏంటండి అసలుకి? ప్రేమ అనేది ఆత్మ సంబంధం. ప్రేమ దేవునికి ఇది కూడా కనపడే దేవుడికి భయం. నాకు ఏ బిడ్డకి తక్కువైతే దేవుడు అడుగుతాడని భయం. అందుకే మీ అందరికీ సమానంగా ప్రతిదీ ఎందుకు ఇస్తాను తెలుసా? అది ఇంత జాగ్రత్త ఎందుకు చేస్తామంటే, మేము వాక్యం అనే పాలు తాగి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్న సంఘంలో కాపరిని గనక స్పష్టంగా చెప్పగలం. ఇక మతోని మాది ప్రశ్నలు అంటావా? ఏబే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆడింత ప్రసంగం ఎందుకంటాడు మీరు చెప్పండి? మనం ఆధ్యాత్మికంగా ఉండాలి కాబట్టి, ఎదగాలి కాబట్టి వాడు అడిగిన దాన్ని 10 నిమిషాలు చెప్పి, పావుగంట చెప్పి, ఆ తర్వాత మనం ఏంటో మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. అది
మీ కొరకే తాము పరిచర్య చేశారు. ఎవరి కొరకు పరిచర్య? మన కొరకు. ఎందుకు? లెక్క అప్పచెప్పవలసిన వారు 13:7 లెక్క అప్పచెప్పాలి. పలానా సోదరుడికి పలానా ఎందుకు ఇవ్వాల, పలానా సోదరుడి పలానా ఎందుకు ఇచ్చావు, రేపు లెక్క చెప్పాలి. 60 ఏళ్ళ జీవితంలో ఏమి సాధిస్తామండి? రోజు నైట్ చూస్తుంటా, ఏడొక్కడ బొమ్మ కనపడింది నాకు అబ్బా అనిపించింది. ఆగి మరీ లైట్ వేసి చూస్తా. తెలుసు మీకు? ఇట్లా చూస్తా బొమ్మకాలి. ఒక ఆవిడ గుడ్లు ఇట్ట పెట్టింది, నేను కూడా ఇట్ట పెట్టి చూసిన. నిజమే, నిజం అబద్ధం చెప్పట్లా, నిజమే. బొమ్మ కడకలే ఇట్ట పెట్టి చూసిన. నేను కూడా గుడ్లు బాగున్నాయి అనిపించింది నాకు. ప్రియమైన దేవుని పిల్లరా, పుట్టుకుని పోతున్నారు. మనకు రాదా సాగు? మనం ఉంటాం ఎల్లకాలం. కానీ ఏం చెప్పాలి దేవుడికి? 66 పుస్తకాల సారంతో వాక్యం అనే పాలు నిర్మలంగా తాగిన బిడ్డగా నువ్వు ఉన్నావా? చెప్పగలవా? తాళ వృక్షమంతా తిన్నని దానిగా సంఘాన్ని ఉంచావా? చెప్పగలవా? చెప్పాలి. చెప్పిన దేవుడు అది మీ కొరకే, తమ కొరకు కాదు. తమ కొరకంటే స్వార్థం, మీ కొరకంటే ఏమి ఆశించని నిస్వార్థం. వాళ్ళకి బయలుపరచబడిను అంటే బాప్తీసం తీసుకున్నప్పుడే, దేవుడిగా నిలబెట్టుకున్నప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు. ఏమని? మీరు మీ కొరకు కాదు, మీరు నా కొరకు మాత్రమే భూమి మీద పిల్లల కొరకు నడవలసిన వారే ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఏమి ఆశించకుండా సేవకుడిగానే ఉండాలి, ఏమి ఆశించకుండా పరిచారకుడిగానే ఉండాలి, పరిచర్యలో పాలుభాగస్తుడిగా ఉండాలి. ఇవన్నీ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు, కట్టడలు, ఆజ్ఞలు. ఏదండి? అప్పుడు ఎప్పుడైతే ఇలా ఉంటామో మనం, అప్పుడు సంగతి వరకు బయలుపరచబడిన అమ్మయ్య నా జీవితంలో నాకు దేవుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవే అని ఎప్పుడైతే నాకు తెలిసిందో, వాటిని ఫాలో అవుతున్నామో, అప్పుడు గొప్ప పండగ. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడ కోరుచున్నారు. దేవదూతలు ఈ కార్యములు సంఘములు జరిగే ప్రతి కార్యాన్ని దేవదూతలు చూస్తారు. ఇప్పటివరకు మనం చూపించలేకపోయాం, సమయం రావట్లేదు. ప్రతి దానికి ఏదైనా చేద్దామంటే ఇదొక ఆలోచన. ఫాస్ట్గా వెళ్తున్నటువంటి స్వార్థలు కరోనా కొడితే వెనక్కి వచ్చి పడడం అంతే. లేవటానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలుసా? ఒక్క కరోనా కొట్టిన దెబ్బ ఫినాన్షియల్గా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుందో. 20 గంటలు కష్టపడితే 2 సంవత్సరాలు ఆపకుండగా దాని నుంచి బయటపడతాం. ఇప్పటి నుంచి లెక్క అది. ఎంత కష్టం చెప్పండి. నాకే ఇలా అనిపిస్తే సంఘంలో ఉన్న పిల్లలకి ఇంకెలా ఉంటుంది? అందరూ పని చేసుకునే వాళ్ళమే కదా. ఎవరికి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది? మనందరం సాఫ్ట్వేర్లో ప్రారంభ శతాబ్ద కాలంలో ఉన్నటువంటి పిల్లలాగే ఉన్నాగా మనం కూడా. మన కష్టం రెక్కాడితే కానీ దొక్కాడదు. ₹1 వెనక వేయాలంటే ఒక ఖర్చు వెనక వేసుకోవాలి, ఒక ఖర్చు ఆపుకోవాలి. మనం ఫీజులు కట్టాలా, పిల్లలకి భవిష్యత్తు చూడాలా, అన్నీ చూడాలి. ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలా, పైగా పొరుగుకు మళ్ళీ ముందుకు రావాలా, ఇవన్నీ చేసుకుంటూ రావాలా. ఈ ముందుకు వచ్చిన దాన్ని కాపురైన వాడు డ్యామేజ్ చేయకుండా ఉండాలి. మళ్ళా ఎంత ఆలోచన చెప్పండి. మతోన్మాదులకి ఆడ చెప్పాలి. వాడు ఊరికే బైబిల్ వక్రీకరించేవాడు. ఇంత ఆత్మజ్ఞానం వాడికి ఎందుకు ఉంటుందండి? ఇంత ఆత్మజ్ఞానం ఉంటుందా? స్వీకరిస్తాడా? కనుక ప్రియమైన దేవుని పిల్లల, అలా సాధపడుతున్న సంఘమే దేవుని మన సంఘం. అది అలా సాధపడుతున్న సంఘమే దేవుని మన సంఘం. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడకోరుచున్నారు. నేను నమ్మం అంటే మనం ఏం చేస్తామండి? మనం మన గురించి కాదు, ఆ దేవదూతలు ఉన్నాయా? సరే ఉన్నాయో లేవో, ఎముడు వచ్చి ప్రాణం తీసుకుంటే దూతలు పెట్టి నువ్వు చెప్తూ మేమైతే నమ్మాలి. నువ్వు చేస్తున్నటువంటి సంఘములో నిస్వార్థమైన ఆలోచనతో సేవలో పంచుతున్న ప్రేమలో ఈ మహోత్సవాన్ని మేము చూడాలనుకుంటున్నాం. చూపించవా? చూపిద్దాం. చూపించకుండా ఎలా ఉంటాం? చూపించాల్సిందే కదా. కనుక ఇదొకటి మిగిలిపోయింది బ్యాలెన్స్ కొన్ని విషయాల్లో, ఇది కూడా చేద్దాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, 7 పరమగీతాల్లో ఉన్నటువంటి ఆలోచన ఇది. కనుక మళ్ళీ చదువుతాను. ఇప్పుడు వాడికి అర్థమైంది, మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మొక్కలో నీవు తాళ వృక్షం అంతా తిన్నని దానవు అంటే ఏ మరక మచ్చలేని సంఘానివి. నీ కుచములు గెలవలే ఉన్నవి. వాక్యం అనే పాలు నీ పిల్లలు ఎంతమంది తాగుతున్నారంటే అవి ఎంత బలంగా ఉన్నాయో. ఆ పాల నుంచి వచ్చినటువంటిది ఆత్మీయత. దేవదూతలు కూడా చూడాలనుకున్నంత గొప్పగా మీరు ఎదిగారంటే ఇంతకంటే భూమి మీద ఆనందం ఏముంటుందండి? వాడికి ఎట్టాగు మండిద్ది,
ఆడు కామెంట్ ఆడు పెడతాడు, పక్కన పెట్టండి. అది 10 మెట్లు ఉన్నాయి, 10 కుక్కలు ఉన్నాయి. ప్రతి కుక్కని చే అనుకుంటూ పోతే ఎక్కలేమండి, దాటుకుంటూ పోవటమే ఇక గమ్యాన్ని. మనం కూడా అంతే. మతోన్మది అనేవాడు ప్రశ్నిస్తూనే ఉంటాడు, వలగరగా మాట్లాడుతూనే ఉంటాడు. ఎన్ని మాట్లాడినా సరే వాడికి ఆన్సర్ ఇవ్వాలి, మరి తప్పదు. కానీ అడిగేని ఎల్కేజీ ప్రశ్నలే. ఏమైనా పిహెచ్డి ప్రశ్నలు ఉన్నాయా అంటే లేవు, అన్నీ లోక సంబంధమే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎవడు ఎంత మూర్ఖంగా ప్రశ్నించినా మన దగ్గర ఆయుధం పౌలు గారి మనసు, ఆయన పరిచర్య, ఆయన ప్రేమ విధానం, ఆయన అప్పచెప్పిన బాధ్యతలు, ఆయన తీసుకున్న నిర్ణయం, డ్యామేజ్ కాని జీవితాలు, ఇవి చాలండి ముందుకెళ్ళటానికి. అది కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అందుకనే అపోస్తుల కార్యాలు అన్నది నీకు ఖచ్చితంగా మనసులో ఉండిపోతే నువ్వు సువార్తలో 65 పుస్తకాల ఉద్దేశాన్ని నిర్వర్తించగలవు. అక్కడ ఎక్కడ కూడా స్వార్థం లేదు, ఎక్కడ కూడా మరొక ఆలోచన లేదు. సంపూర్ణమైన ఆలోచనతో తన బతుకు కాలంలో సేవ నిలిపి లాస్ట్ మంచి మాట 2 తిమోతి 4:7 ఏమన్నా తెలుసా? నా పరుగు ఎంత పరిగెత్తారు మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పింది పరుగులే, పిల్లల తలంపులు సరి చేసుకుంటూ రావాలి. ఒక అయ్యగారిని అడిగిన మొన్న, అయ్యగారిని కాదులే బయట ఉండే, అంటే అవ్వచ్చు. ఒనేసిఫోరుని స్వీకరించిన పౌలు దేమాలకు సుందరులను ఎందుకు స్వీకరించలేకపోయాడన్న. కొలసి సంఘములో ఫిలెమోన్ ఇంట్లో ఏదో చిన్న పొరపాటు జరిగింది. సార్ చిన్న పొరపాటు కాదు, పెద్ద పొరపాటే. దొంగతనంగా చేశాడు, జైల్లో పడేశాడు. ఆయన్ని ఎందుకు క్షమించాడు? అలెగ్జాండర్ దేమాన్ని ఎందుకు క్షమించాల? అంటే పౌలు ఇప్పుడు అక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకం ప్రవర్తించాడా? అంతే కదా, మరి దాని అర్థం అలాగే ఉంటుంది. మరి అది కూడా ప్రసంగంలో వస్తుంది. ఇలా ఎన్ని అడిగారు తెలుసా? అబ్బా 8 పేజీలు ప్రసంగంలో ఇప్పుడు నా గారు. అది కనుక ప్రతిదానికి ఆన్సర్ ఇస్తా 100%. ఒకడు అంటాడు నీ వల్ల కాదు, ఒరే నా వల్ల కాకపోతే సేవే చేయనురా, నేను సొమ్ము మీద ధ్యాస ఉన్నా మరొక ఆలోచన ఉన్నా సేవకుడిగా వచ్చేవాడిని కాదు. ఏ పోరంబొకులు పరిసేడి పాస్టర్ దగ్గర కారు తుడుచుకొని ఆడేసి ఎంగిలి మెతుకులు తినుకుంటూ బతికేవాడిని. అది గొడ్డు కారం తిన్నా సరే దేవుడు కూడా నిలబడే మనసు నాది. అది చికెన్ మటన్ కోరుకునే మనసు కాదు. ఎల్లిపాయ కారంతో అన్నం తిన్నా ఇలాగే ఉంటాను. అది అంత స్టెబిలిటీ లేనిది సువార్త కిందకు వస్తా. నేను సువార్త రావడానికి ఎంత టైం పట్టింది తెలుసా? నా మీద నాకు నమ్మకం కలిగినప్పుడే వచ్చే నేను దేనికైనా సమాధానం చెప్పగలను, ఎవరినైనా పండేయగలను అనుకున్నప్పుడే వచ్చే నేను. రక్షణ టీవీలోనే వేసే కదండి 2017లో ఈ ప్రశ్న, వ్యవహార గారికి బాప్తిసం ఎవరు ఇచ్చారని. ఏమో 4 గోళ్ళ మధ్య మాట్లాడినా 89 దేశాలు. ఇప్పటివరకు వచ్చింది ఆన్సర్. అప్పుడు ఒక మాట అంది లక్ష్మీ అక్క, మళ్ళీ నువ్వే చెప్పాలి అంది. నిజమే, మరి నేనే చెప్పాలి. మరి అది అంత బలం ఉంది కనుకనే సేవకుడికి వచ్చా, లేకపోతే వచ్చేవాడినే కాదు. మంచాయి గారిని చూసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో గడిపేవాడిని, పరిచర్యలు మంచి పాలిభాగస్తుడిగా. ఎందుకంటే మనం అన్నిటికీ ముందే ఉంటాం కాబట్టి, ప్రతి విషయంలో ఇచ్చే దాంట్లో, తెచ్చే దాంట్లో, చేసే దాంట్లో, దేంట్లో అయినా సరే మనం ముందే ఉంటాం కాబట్టి, దేవుడు ఆ క్వాలిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇందులో భూతే ఉందండి, నీతి లేని కుక్క అన్నాం. టైటిలే కదా, టైటిల్ చూసి ఎందుకు గాబరా పడ్డాడండి వాడు? ఇందుట్లో ఏమన్నా వలగరగా మాట్లాడినా, ఏమన్నా లేనిపోని చెప్పానా, కల్పితాలు చెప్పానా? లేదే. కనుక డోంట్ జడ్జ్ బై బుక్స్ కవర్. అట్టను చూసి అంచనా వేయకూడదు. టైటిల్ అదే, ఇంకా ప్రసంగం రాలేదు, ఫోన్లు చేస్తున్నాడు. ఆగట్లా సౌదీలో ఉన్నోడికి. అది కనుక నీతి లేని కుక్క అంటే నీతి అనగా క్రీస్తురా. అది కుక్క అంటే ఇది లేనిది ఏముంది? నువ్వు ఆల్రెడీ బీబీటీహెచ్ చేసేది అంటున్నావు. కుక్క అంటే ఎవరన్నాడు? మరి కాపర్లు మోగ కుక్కలు అంటే అర్థం ఏంటి? నువ్వు నీతి లేదు కనుకనే నువ్వు మురుగుతున్నావురా అని చెప్పాడు. అది నీతి లేదు, క్రీస్తు లేడు, క్రీస్తు లేడు. అది బైబిల్లో బూతులు అంటే వాక్క మామూలుగా చెప్పాము. క్రీస్తు నీలో ఉంటే బైబిల్లో బూతులను కనపడతాయి, సొలొమోను రాతలో బూతులను కనపడతాయి. ఆయన కవి వర్ణిస్తాడు, అంతే. కవి వర్ణిస్తాడు. కవి వర్ణన అద్భుతంగా ఉంటుంది. అద్భుత వర్ణన ఒక కవికే అర్థమవుద్దేమో. అది కనుక దేవుడు అంటే ఇంత గొప్పడండి. అది కనుక ప్రతిదీ కూడా మనం ఎప్పుడు కూడా 1 కొరింథీ 2:3 మనసులో పెట్టుకోవాలి. ఆత్మ సంబంధంగానే వాక్యం చెప్పాలి. ఈ మాట ఇలా అన్నాడంటే ఆత్మ సంబంధంగానే చెప్పాలి. మళ్ళీ శరీరపరంగా వెళ్ళకూడదు.
వెళ్ళామంటే డ్యామేజ్ అవుద్ది, నాలంటోడు పోస్ట్ చేస్తాడు. మళ్ళా దేన్నైనా క్షమిస్తానండి, అది గొంతు మీద కత్తి వచ్చినా క్షమిస్తాను. కానీ వాక్య తప్పు కనబడితే మాత్రం వెంటనే రెస్పాండ్ అవుతాం, సెకండ్లో రెస్పాండ్ అవుతాం. ఎందుకు చెప్పండి? రెండోది నాకు సంబంధించింది, అది నేను ఎంత తీసుకుంటా. మొదటిది నన్ను నమ్మి లోకానికి పంపి సంఘాన్నిచ్చిన దేవుడిది, ఎంతైనా తీసుకోను. ఎంత బాగుందండి, పౌలులాగే కదండి, పౌలు అలాగే చేశాడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, 66 పుస్తకాలంటే వెలుపట లోపట బలంగా ముద్రేసి పరలోకములో భూలోకములో భూదిగంతములో విప్పటానికి ఎవడు సాహసం చేయనప్పుడు దావీదు చిగురుగా వచ్చిన యేసుక్రీస్తు వారు విప్పి ప్రపంచానికి పరిచయం చేసే పనిలో ఇంత గొప్పగా దేవుడు రాయిస్తే బూతు అని మాట్లాడతాడు, నీతి లేని కుక్క. ప్రార్థించుకుందాం.